వాళ్ళని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. లేదు, నేను గొప్పగా మాట్లాడతాను, నేను అద్భుతంగా మాట్లాడతాను, నేను మాట్లాడితే ఆడియన్స్ అందరూ మైమరిపించుకొని వినేలా ఉంటుంది నా వాయిస్, నేను మాట్లాడేదంతా అనుకున్న వాళ్ళు వీడియో బంద్ చేసుకోండి. మీకు ఈ ట్రైనింగ్ అవసరం లేదు. మీరు దుకాణం చదువుకొని డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో ఛానల్స్ చేసుకుంటూ మీరు గొప్పగా చేసుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం చివరికి వచ్చాం. ఇంకా వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి చెప్పడం చాలా అస్సలు బాగాలేదు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోతా ఉంది. ఫైనల్ ఎగ్జామ్కి మీరు వస్తా ఉన్నారు. ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి బాగాలేదు. సరే, ఈరోజు సెషన్లో ముఖ్యంగా మీలో ఉన్న మెస్సయ్య, మీలో ఇంకో మనిషి ఉంటాడు, పూర్ణ నారాయణ గారు, మీలో ఇంకో మెస్సయ్య ఉంటాడు. ఆ మెస్సయ్యను బయటికి తీసి ఆ మెస్సయ్య ద్వారా మెస్సయ్య ఏం చేస్తాడు అంటే, తనని ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి 55 38 7 ఫార్ములాను నేర్పించి ఎలా మాట్లాడాలి, మాట్లాడడం రాని మెస్సయ్యతో అద్భుతంగా ఎలా మాట్లాడించాలి, తనలో ఉన్న అష్టదరిద్రాలను తీసి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని మాట్లాడుతూ వెజ్ పప్పు తాపిచ్చి ఒక ట్రయాంగిల్ నేర్పించి ఈరోజు నేను సెషన్ క్లోజ్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా మైండ్ మ్యాప్ చేశాను, నేనేం చేయలేదు. నేనేం చెప్పబోతున్నానో చెప్పాను అంతే. అసలు మీలో మాట్లాడని మనిషి, మీలో ఉన్న మనిషి, మాట్లాడకుండా ఉన్న మనిషిని ఈరోజు నేను నిద్రలేపే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మీరుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా 8:17 అవుతుంది. 9:30 వరకు నాతో పాటు మీరు ఉంటే, మీరు ఎందుకు మాట్లాడరో నేను చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఇప్పటి వరకు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ 50%, 60%, 70% ఏదైతే మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాని నెంబర్ వేయండి మీ నోట్బుక్ మీద. నా సెషన్ తర్వాత నేను ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తాను. ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేయండి, నేను ఇంక్రీజ్ చేస్తాను. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉందో దాన్ని రాయొద్దు, నాకు చెప్పొద్దు, మీరు మీ నెంబర్ మీద మీ నోట్బుక్ మీద రాయండి అంతే. ఓకే, రైట్. ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్గా ఎలా ఉండాలి? ఈరోజు సెషనే అద్భుతమైన సెషన్. ఈరోజు సెషనే అద్భుతమైన సెషను. మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? అందరూ చెబుతున్నారు, అందరూ బాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో ఒక పాయింట్ నాకు అర్థమైనట్టుగా అనిపిస్తుంది, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ఆగిపోతున్నాను. ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతానని నమ్మకం ఏర్పడుతుంది, కానీ వేదిక మీదకి పోగానే ఆగిపోతున్నాను. దాన్ని ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు నేను ఏం చేస్తాను, దాన్ని స్టార్ట్ చేస్తాను అంతే. పీపీటీ స్టార్ట్ చేయండి మేడం. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. ఎలా ప్రిపేర్ అవ్వాలి మీ ఫస్ట్ స్పీచ్? ఎలా ప్రిపేర్ అవ్వాలి మీ ఫస్ట్ స్పీచ్? ప్రిపేర్ అవ్వాలంటే ముందు ఎవరుండాలి, ఏం చెప్పాలి, ఏంటనేది చూద్దాం. దీనికంటే ముందు ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. మీకు ఏమొచ్చో అది చెప్పడం కాదు, ఆడియన్స్కి ఏం కావాలో అది చెప్పడం రావాలి మొదటిది. మీకేమొచ్చో అది చెప్పడం కాదు, ఆడియన్స్కి ఏం కావాలో అది చెప్పడం రావాలి, ఫస్ట్ స్టెప్. రెండో విషయానికి వచ్చినప్పుడు, హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. పీపీటీ పెట్టండి. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. ఇక్కడ నేను మీ ఫస్ట్ స్పీచ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పేదానికంటే ముందు ఇక్కడ నేను సింబాలిక్గా ఒకటి ఇచ్చాను. అందరికీ భయం ఉన్న మైకు, మౌత్, అది పట్టుకుంటే కదా దడబుడుతుంది, అది పట్టుకుంటే కదా ఇబ్బంది పడుతుంది, అది పట్టుకొని నిలబడితే కదా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి.
అది పట్టుకుంటే కదా రకరకాల లోపల సంఘర్షణలు జరుగుతున్నాయి. బయట కనబడే సంఘర్షణ వేరు, లోపల జరిగే సంఘర్షణ వేరు. కానీ మీరందరూ పెరుమళ్ళ గారి దగ్గర నేర్చుకుంటున్నారు. మీరందరూ మమతా మేడం ఇన్ఛార్జ్లో నేర్చుకుంటున్నారు. మీరందరూ ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేర్చుకుంటున్నారు. నాకు తెలుసు, మీరు ఇక్కడ నేర్చుకుంటే, మీరు మాట్లాడాక, మీరు మాట్లాడడం జరుగుతున్నప్పుడే పైనుండి పువ్వులు రాలుతాయని సింబాలిక్ గా పువ్వులు చూపించాను. వెనక బీభత్సంగా ఆడియన్స్ అందరూ నిలబడితే అక్కడ పువ్వులు రాలుతున్నట్టుగా చూపించాను. మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఒక్కసారి థమ్స్ అప్ చూపించండి. సునీత, నీకొద్దా మీ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవ్వడం? సునీతమ్మ, రైట్. చెప్పాను కదా, నాకు చూస్తూ మాట్లాడే జబ్బు ఉందని. ఓకే, రైట్. నాతో పాటు కనెక్ట్ లో ఉండండి. నేను చెప్పేది, మీరు నాతో పాటు ఉండాలని మధ్య మధ్య ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను. నాతో పాటు కనెక్ట్ లో ఉండండి. ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ ఉండాలంటే ఏం చేయాలి? సార్ అందరు వస్తున్నారు, ఏదో ఒకటి చెప్పిపోతున్నారు కానీ అస్సలు చెప్పట్లేదు సార్. ఎలా మాట్లాడాలో చెప్పట్లేదు, ఏం మాట్లాడాలో చెప్పట్లేదు. చెప్తున్నారు పోతున్నారు అనుకుంటున్నారు కదా. ఈ రోజు మీ ఆకలి తీరబోతుంది, రెడీగా ఉండండి. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ స్పీచ్ ఈజ్ బెస్ట్ స్పీచ్. మీ స్పీచ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? బెస్ట్ స్పీచ్ ఉండాలి. ఇక్కడ చాలా మంది కూడా వేదిక ఎక్కిన తర్వాత ముఖం మార్చుకొని, కళ్ళంతా ఎరుపు రంగులో మార్చుకొని, మీ మీద మీకు అసహ్యం వేసి అక్కడ నుండి వేదిక దిగి బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా జరుగుంటాయి. చాలా సందర్భాలు జరుగుంటాయి. మరి దాని నుండి ఎలా బయటపడాలి మనం? ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. మీ స్పీచ్ ఈరోజు బెస్ట్ స్పీచ్ అవ్వాలి అంటే ఎటువంటి టెక్నిక్స్, టిప్స్ ఫాలో అవ్వాలి? బాడీ లాంగ్వేజ్ ఏమి ఉండాలి? వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా మనం మాట్లాడుతున్నప్పుడు? మాట్లాడితే ఎలా మాట్లాడగలం? ఇవన్నీ కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ప్లీజ్. మీలో ఉన్న మనిషి ఎవరు? మీలో ఉన్న మనిషిని ఎలా లేపాలి మనం? నెక్స్ట్ మేడం. టైప్స్ ఆఫ్ స్పీకర్. ఓకే, రైట్. ఇక్కడ ఆపండి. మీ అసైన్మెంట్స్ చూస్తుంటే మాకు భలే ముచ్చటేస్తాను. ఎలా ఉంటున్నాయి మీ అసైన్మెంట్స్ అంటే, ఒక్కొక్కరిది ఒక్కో రకం. ఉన్న 60 మంది 60 రకాల రుచులు చూపిస్తున్నారు. మామూలుగా లేవు మీ అసైన్మెంట్స్ అసలు. అయితే ఏముంటుంది మీ అసైన్మెంట్లో అంటే, వాళ్ళు మాట్లాడితే ఎక్కడ కూడా వాయిస్ అప్ అవడం డౌన్ అవడం ఉండదు. ఒకే రేంజ్ లో మాట్లాడతారు. వార్తలు మాట్లాడుతున్నది ప్రయాగ రామకృష్ణ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎక్కడ అప్పు లేదు, డౌన్ లేదు, యాజ్ ఇట్ ఈస్ గా అలా వెళ్ళిపోయింది. అవునా? మాట్లాడారా? మాట్లాడుకున్నారు కదా. మీరు ఎవరెవరు మీ అసైన్మెంట్స్ చెప్తాను. నెక్స్ట్ క్లిక్ ప్లీజ్. ఎక్స్ప్రెస్. అస్సలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్సే ఉండవు. ఆయన నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా, ఏం చెబుతున్నాడు, దాని తగ్గట్టు ఏమైనా ఉంటుందా? అస్సలు ఎక్స్ప్రెషన్స్ చూపించాడు. సీరియస్ గా ఫేస్ పెడతాడు. కెమెరా అంతా కింద, పుస్తకంలో మ్యాటర్ మీదే ఉంటుంది. కళ్ళంతా కూడా ఏదో నటిస్తా ఉంటాడు పైన చూస్తున్నట్టు. బుక్ లోనే కళ్ళన్నీ ఉంటాయి. మరి కొంతమంది మహానుభావులు దండేసి దండం పెట్టాలి వాళ్ళకి. పుస్తకం చేతిలో పట్టుకొని మరి చదువుతున్నారు. దుర్మార్గులు వాళ్ళు. వాళ్ళు ఎవరో చెప్తాను, ఆ అసైన్మెంట్స్ ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళు ఏంటో చెప్తాను, వాళ్ళ పేర్లు కూడా. అసలు ఎక్స్ప్రెషన్సే ఉండవు. మీకు విషయం తెలుసా? సినిమా హీరోలలో నాగార్జునకు సరిగా డాన్స్ చేయడం రాదు. ఇక్కడ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అయిపోయారు. బాలకృష్ణ, సారీ, కృష్ణకి డాన్స్ చేయడం రాదు. కృష్ణం రాజుకు డాన్స్ చేయడం రాదు. శోభన్ బాబుకు డాన్స్ చేయడం రాదు. ఓకే. ఈవెన్ బాలకృష్ణకి డాన్స్ చేయడం రాదు. పవన్ కళ్యాణ్కి డాన్స్ చేయడం రాదు. రామ్ చరణ్ బాగా డాన్స్ చేస్తాడు. బన్నీ బాగా డాన్స్ చేస్తాడు.
జూనియర్ ఎన్టీఆర్ బాగా డాన్స్ చేస్తాడు. డాన్స్ ఎవడైనా వేస్తాడు. నా బాధ డాన్స్ ఏంటి ఇదేంటి అని అనుకుంటున్నారు కదా. డాన్స్ ఎవరైనా వేస్తారు. కానీ మీరు గమనించుకోండి, టీవీలో కానీ సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు డాన్స్ వేస్తున్నప్పుడు బాగా గమనించండి. ఈ రోజు నుండి మీ దృష్టికోణం మారాలి, దానికోసం చెప్తున్నా. మీ సినిమా చూసే విధానం మారాలి, దానికోసం చెప్తున్నా ఇది. వాళ్ళు డాన్స్ వేస్తున్నప్పుడు లిరిక్ ఏదైతే ఉందో, మీనింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, గమనించుకోండి. చిరంజీవి శ్రీదేవి డాన్స్ వేస్తున్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇలా దెబ్బేయగానే అబ్బని తీయని దెబ్బ అని ఎక్స్ప్రెషన్స్, ఆమెకు నిజంగా దెబ్బ తగిలినట్టుగా ఆ ఫీలింగ్ తో ఆ డాన్స్ చేస్తున్నట్టుగా ఒక రేంజ్ లో ఉంటుంది. అంటే ఒక సినిమాలో నటించే వాళ్ళకే అంత ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ ఆ పాట, మనం కామన్ గా మ్యూజిక్ వింటాం, లేదా మనం కామన్ గా దాని భావాన్ని అర్థం చేసుకునే దాంట్లో ఉంటాం, కానీ అసలు వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ గమనించాం. మీరు గమనించండి, ఈ రోజు నుండి ఎక్స్ప్రెషన్స్ చాలా 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 బాగా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టుగా, ఫీలింగ్ తగ్గట్టుగా డాన్స్ వేస్తారు. అది రావాలి, అది రావాలి. అంటే మిమ్మల్ని డాన్స్ చేయమని చెప్పట్లేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ మాట్లాడాలి. ఏడ్చే మాట వచ్చినప్పుడు మీ వాయిస్ నుండి ఏడుపుదనం వచ్చేలా, అవతల ఆడియన్స్ కళ్ళలో నీళ్లు వచ్చేలా మీరు మాట్లాడగలగాలి. నవ్వు చెబుతున్నప్పుడు, నవ్వించే అంశం వచ్చినప్పుడు ఫేస్ లో స్మైల్స్, పువ్వులు రాలుతూ ఉండాలి. అది కదా గొప్ప విషయం అంటే. కామన్ ఇందాక చెప్పాను కదా, వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ, ఇలా మాట్లాడొద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఎక్కడ చేంజ్ లేదు, పిచ్ లో ఏమీ మార్పు లేదు. నెక్స్ట్, అద్భుతమైనది నెక్స్ట్ది. అసలు భలే ఉయ్యాలు ఊగుతారు ఒక్కొక్కళ్ళు. ముందుకు వెనక్కి ఉయ్యాలు ఊగేటోళ్ళు మరికొంతమంది అయితే మహానుభావులు అడ్డంగా ఊగుతా ఉంటారు. మీ అసైన్మెంట్ గమనించుకోండి, మీరు ఎలా ఊగుతున్నారు అనేది. నెక్స్ట్ క్లిక్ ప్లీజ్. గొప్పోళ్ళు వీళ్ళు. స్టాచ్యూ నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. నో హ్యాండ్ మూమెంట్స్, నో హెడ్ మూమెంట్స్, నో ఐ కాంటాక్ట్, ఓన్లీ లిప్స్ మాత్రమే కదులుతాయి. స్టాచ్యూ మాదిరిగా నిలబడతారు. స్టాచ్యూ అంటే నిఠారుగా చేసుకొని ఇలా నిలబడ్డ మనిషి, ఇంకా కదలడు, చేతులు కదలవు, ఏం కదలవు, అలాగే నిలబడి మాట్లాడతాడు స్టాచ్యూ మాదిరిగా. నెక్స్ట్, అన్ని క్లిక్ చేయండి. ఇన్సెక్యూర్ గా మాట్లాడతారు కొంతమంది. ఇన్సెక్యూర్ గా మాట్లాడతారు, భయం భయంగా, ఇబ్బంది ఇబ్బందిగా, అభద్రతా భావంతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ఆవుఫుల్ గా మాట్లాడతారు. ఇది కూడా భయం సంబంధించింది. ఫేస్ లో మనకు అర్థమవుతా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు తెల్ల చొక్కా వేసుకొని చక్కగా నిలబడ్డ మనిషి, పగ్గోడికి కూడా కష్టం రావద్దండోయ్. ఎందుకు చెప్తున్నానంటే, చెమటతో స్నానం చేయడం చూశారు, మనం కనబడుతుంది చెమటతో స్నానం చేయడం. స్టేజ్ ఎక్కగానే మైక్ పట్టుకోగానే చెమట కారిపోతా ఉంటుంది, చెమటతో స్నానం చేయడం. మరి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆకలిగా ఉంటే ఎలా మాట్లాడతారో, 5 నిమిషాలు చెప్పమన్నప్పుడు 2 నిమిషాలు చక 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 చెప్పేసి, అమ్మయ్య నా పని అయిపోయింది, అప్ప చెప్పేశాను, థ్యాంక్ యూ సార్ అని చెప్పి దిగిపోతాడు. ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు, కానీ ఆయన ఆకలిగా చెప్తున్నాడు, హంగ్రీగా చెప్తున్నాడు కాబట్టి త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. మీలో చాలా మంది ఆత్రం వాళ్ళు ఉన్నారు. మీలో చాలా మంది స్పీడ్ గా చెప్పే వాళ్ళు ఉన్నారు. గమనించుకోండి మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ క్లిక్ కొట్టండి. ఇప్పుడు చెప్తున్న ఏదైతే ఉందో, మోనోటోనో, ఎక్స్ప్రెస్, స్వింగింగ్, స్టాచ్యూ, బ్యాక్ బ్యాక్, స్టాచ్యూ, ఇన్సెక్యూర్, హావుఫుల్, హంగ్రీ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, అదే మీలో ఉన్న మెస్సయ్య. మీలో ఉన్న మెస్సయ్య కనబడ్డాడా ఇప్పుడు మీకు? మెస్సయ్య దొరికాడా? మెస్సయ్య ఎవరు, ఎందుకు మెస్సయ్య చెప్తున్నాను చాలా మంది ఆలోచించారు కదా. మీలో ఉన్న మెస్సయ్య ఇక్కడ చూపిస్తున్నాను. సార్ మెస్సయ్య నాలో ఉన్నాడు, బానే ఉంది,
మెస్సయ్య నాలో ఉన్న నాకు అర్థమవుతుంది నరేంద్ర గారు. మెస్సయ్య నాలో ఉన్న నాకు అర్థమవుతా ఉంది. దాన్ని ఎట్లా బయట తీయాలి అది చెప్పండి. అది కదా నాకు కావాల్సింది. అది కదా నా ప్రాబ్లం. ఇందుకోసమే కదా నేను జాయిన్ అయ్యాను. గత 30 రోజుల్లో క్లాసులు వింటున్నాను కానీ ఆ భయాన్ని పోగొట్టుకునే దానికి టెక్నిక్స్ నాకు దొరకట్లేదు. ఏదైనా చిన్న చిన్న టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని మీరందరూ వెయిట్ చేస్తూ నాకు అర్థమైంది. నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్. స్టేజీ ఫియర్. స్టేజీ ఫియర్ అంటే చెప్పాను కదా, స్టేజీ ఫియర్ ఫస్ట్ క్లాస్. అవునా? మీరు అద్భుతంగా విన్నారు స్టేజీ ఫియర్ని. బాగా ఎంజాయ్ చేశారు స్టేజీ ఫియర్ని. ఇక్కడున్న ఇక్కడున్న 64 మందిలో మొదటిసారి అమ్మలు మొదటిసారి టీ మీ అంత చండాలంగా ఎవరు చేసి ఉండకపోవచ్చు. మొదటిసారి టీ మీ అంత చండాలంగా ఎవరు చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు అద్భుతంగా చేస్తారు. రకరకాల ఫ్లేవర్ చేసి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అయ్యలు మీరు కూడా, మీరు ఫస్ట్ టైం వండిన రైస్, అన్నం ఎట్లా వండారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం. ఎందుకు వాళ్ళ టీ గురించి చెప్పాను, మీకు ఎందుకు రైస్ గురించి చెప్పాను, నెక్స్ట్ మాట్లాడతాను నేను. స్టేజ్ ఎక్కగానే భయం పుడుతుంది. స్టేజ్ ఎక్కగానే ఇబ్బంది అనిపిస్తుంది. స్టేజ్ ఎక్కగానే నర్వస్ అనిపిస్తుంది. స్టేజ్ ఎక్కగానే ఒక రకమైన అభద్రతా భావం లోనైపోయి నీ మీద నీకు నమ్మకం లేకుండా దిగిపోతాం. ఇందాక చెప్పినట్టు చెమటలు కాల్చుకుంటూ ఉంటాం. ఈయన చెమటలు, ముందేమో జన ప్రభావం, ముందు జనాలు ఎక్కువ ఉన్నారు, ముందేమో జన ప్రభావం, కిందేమో జల ప్రభావం. జల అంటే అర్థమైంది కదా. సో దీని నుండి మనం ఎలా బయటికి రావాలి, ఎలా బయటికి రావాలి. నేను గంట సేపు, గంటన్నర సేపు స్టేజ్ ఫియర్ గురించి చెప్పాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లాస్ విన్నారు, స్టేజ్ ఫియర్ క్లాస్ విన్నారు. కానీ నేను సింపుల్ గా డిఫైన్ చేస్తాను. రెడీనా? రెడీనా? ఆర్ యూ రెడీ? స్టేజ్ ఫియర్ ని సింపుల్ గా డిఫైన్ చేస్తాను. రెడీనా? సరితా మేడం రెడీనా? ఓకే, రైట్. స్టేజ్ ఫియర్ ని టూ టైప్స్ గా చెప్పొచ్చు. మొదటిది లోపల జరిగేది, రెండవది బయట జరిగేది. ముందు బయట జరిగే దాని గురించి మాట్లాడు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా జరిగేది ఏంటి అండ్ ఎక్స్టర్నల్ గా జరిగేది ఏంటి? ముందు బయట గురించి మాట్లాడదాం. చెమట కక్కుతా ఉంటాడు, కాళ్ళు చేతులు వణుకుతా ఉంటాయి, అరచేతిలో చెమటలు ఉంటుంది, ఈ ఐస్ వేగంగా బ్లింక్ చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా స్వింగ్ అవుతూ మాట్లాడతారు. ఇదంతా కూడా బయట జరిగేది. మరి లోపల జరిగేది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, థాట్స్ స్ట్రక్ అయిపోతాయి, ఇక ముందు కదలక ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. ఎందుకంటే పాతది ఇలా జరుగుతుంది పట్టుకొని తిరుగుతున్నావు ఆడే, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇంకా ముందుకు కదలట్లే, స్ట్రక్ అయిపోతున్నాయి థాట్స్ అన్ని కూడా. గొంతు తడారిపోతుంది, నీ మీద నువ్వు అసహనానికి లోనవుతావు, కోపంతో నీ మీద నువ్వు రగలిపోతా ఉంటావు. ఆ మైకుని కింద బల్లా కొట్టేసి వేగంగా కిందికి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతావు. సారీ అని నాకు కనబడ్డాయి, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీని నుండి ఎలా బయటికి రావాలి? బాయన్న గారు అదే కదా, దీని నుండి ఎలా బయటికి రావాలి? రైట్, దీని నుండి ఎలా బయటికి రావాలి? మీ అసైన్మెంట్ చూసిన అందుకే చెప్తున్నా. దీని నుండి ఎలా బయటికి రావాలి? ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను నేను, దీని నుండి బయటికి రావడం ఎలాను. చికాగో మీటింగ్ లో స్వామి వివేకానంద తను మాట్లాడుతున్నప్పుడు ముందున్న ఆడియన్స్ ని చూసి నా గొంతు తడారిపోతుంది, నేను ఇంకా మాట్లాడలేనేమో, అసహనానికి లోనయ్యారట. ఎందరో వ్యక్తుల జీవిత చరిత్రలు మనం చదివిన తర్వాత
స్వామి వివేకానంద గారి మాటలు, తన కొటేషన్స్ ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటాయి. కానీ తనకే ఇబ్బందిగా, మాట్లాడడం ఇబ్బందిగా అనిపించినప్పుడు సంతోష్ గారు మీరెంత, నేనెంత, మరి ఏం చేయాలి? ఈ స్టేజీ ఫియర్ అనే ఏదైతే నెర్వస్నెస్ ఉందో, ఈ షెట్ ఏదైతే ఉందో దాన్ని తీసి మాట్లాడాలి. దాన్ని ఎలా తీసి మాట్లాడాలా? స్వామి వివేకానంద ఒక మాట అంటారు, నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, అంతా నీలోనే ఉంది. నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, అంతా నీలోనే ఉంది. మరి అలాంటి వాళ్ళకి ఇబ్బందిని మనం ఎంత? అరటి పండు తినాలి అంటే తొక్క వలిచి తినాలి. అలాగే నువ్వు మాట్లాడాలి అంటే ఈ నెర్వస్నెస్ ని తీసి మాట్లాడాలి. సార్, ఆ నెర్వస్నెస్ ని ఎలా తీసి మాట్లాడది చెప్పండి సార్ అని మీరు అందరికీ డౌట్ వస్తుంది మళ్ళా. నేను మీకు కావాలనే అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే, రైట్, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. నెక్స్ట్ టెక్నిక్ వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. నేనేం చెబుతున్నానో దాన్ని ఫాలో అవ్వండి. నేనేం చెబుతున్నానో దాన్ని ఫాలో అవ్వండి. అందరూ అందరూ కళ్ళు మూసుకోండి. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు ఇన్పాక్ట్ ఫౌండేషన్ నుండి మీకు పిలుపు వచ్చింది. రేపు మీరు ఒక టాపిక్ మాట్లాడాలి. ఆ టాపిక్ మీరు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి మీకు కాల్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి మీరు ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుందని అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ అడిగి మీరు సెషన్ స్టార్ట్ చేయడానికి పీపీటీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. రాత్రంతా పీపీటీలు క్రియేట్ చేసుకున్నారు. రాత్రంతా పీపీటీలు క్రియేట్ చేసుకున్నారు. మార్నింగ్ లేచారు. అప్పటికే టైం అయిపోయింది. మీరు ప్రిపేర్ అయింది ఏదైతే ఉందో చెప్పాలని స్పీడ్గా రెడీ అయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రోగ్రాం. మీరు 10 గంటల 30 నిమిషాల వరకు అక్కడికి చేరుకోలేదు. ఆడియన్స్, అక్కడున్న ఆడియన్స్ సుమారు 1000 మంది ఆడియన్స్ ఈలలు, కేరింతలు, చప్పట్లతో అల్లరల్లరిగా ఉంది. అక్కడున్న ఆర్గనైజర్స్ అందరికి కూడా ఇంకెప్పుడు వస్తారు విజేందర్ గారు, ఇంకెప్పుడు వస్తారు సరితా మేడం, ఇంకెప్పుడు వస్తారు శ్రీలత గారని వెయిట్ చేస్తున్నారు. 10 గంటల 45 నిమిషాలైంది. మీరింకా అక్కడికి చేరుకోలేదు. 10 గంటల 55 నిమిషాలకు మీరు అక్కడికి రీచ్ అయ్యారు. చకచకా నడుచుకుంటూ వేదిక వరకు వెళ్ళిపోయారు. మీరు వస్తున్నప్పుడు మీ గురించి ఆల్రెడీ అక్కడున్న ఆడియన్స్ తెలుసు, రాకేష్ గారు ఎంత బాగా మాట్లాడుతారో అని. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ముందు నుండే ఫాలో అవుతున్నారు. రాఘవేంద్రరావు గారు వీడియోస్ ఎన్నో చూశారు వాళ్ళు పిల్లలు. ఇంకెప్పుడు వస్తారు వెయిట్ చేస్తున్నారు. మీరు రాగానే స్టాండింగ్ పొజిషన్లో నిలబడి వెల్కమ్ చెప్పారు. మీరు స్టేజీ మీదకి వెళ్ళిపోయి మిమ్మల్ని పిలిచిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి, అక్కడున్న ఆర్గనైజర్స్కి, అలాగే ముందున్న ఆడియన్స్కి థ్యాంక్ యూ చెబుతూ సెషన్ స్టార్ట్ చేశాను. మొదటి స్లైడ్, నువ్వు దేని గురించి చెబుతున్నావో ఆ స్లైడ్ పడింది. అక్కడున్న ఆడియన్స్ అందరూ ఏంటిది, ఎందుకు చెబుతున్నారని ఆలోచింపచేసేలా మీ స్లైడ్ ఉంది. రెండవ స్లైడ్, ఆ ప్రాబ్లం కోసం వీళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారో అది చెప్తున్నారు మీరు. ఆ ప్రాబ్లం ఎక్కడ పుట్టింది, ఆ ప్రాబ్లంలో మూలాలు ఏంటి, ఆ ప్రాబ్లం ఎటువైపు వెళ్తుంది, అసలు ఎందుకు వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. థర్డ్ స్లైడ్, చూడగానే అక్కడున్న ఆడియన్స్ అందరికి అర్థమైపోయింది, ఇది నా ప్రాబ్లం గురించే చెబుతున్నట్టుగా ఉందిగా, నా గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉందిగా, నా ప్రాబ్లంనే హైలైట్ చేసి చెప్తున్నట్టుగా ఉంది కానీ ఆ ప్రాబ్లం గురించి
వాళ్ళు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు. ఫోర్త్ స్లైడ్. ఆ ప్రాబ్లం లో నువ్వు ఉండి బయటపడకపోతే నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడతావో చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఐదవ స్లైడు రెమెడీ చూపించే స్లైడ్ అది. సార్ చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, వెయిట్ చేస్తున్నారు. ఇది నా ప్రాబ్లం అని వెయిట్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ముందు సుమారు 1000 మంది ఆడియన్స్, వెనక పెద్ద ఇంపాక్ట్ బ్యానరు, దాని ముందు నిలబడి మీరు మాట్లాడుతున్నారు. ఆరో స్లైడ్ ప్లే అవ్వగానే ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా నా సమస్యకు సొల్యూషన్ చూపించేది, దీన్ని కదా నేను మాట్లాడవలసింది అని ఆ సమస్య గురించి వాళ్ళు చూస్తా ఉన్నారు. మీరు మాట్లాడుతున్నంతసేపు ఆ సభా ప్రాంగణం అంతా మీ గుప్పెట్లోకి వచ్చేసింది. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటే ఈలలు, కేరింతలు, చప్పట్లు మారుమోగిపోతా ఉన్నాయి. 1 2 1 2 3, 1 2 1 2 3 అని ఆ చప్పట్లతో సభా ప్రాంగణం అంతా మారుమోగిపోతా ఉంది. ఏడవ స్లైడు, ఆ సమస్య నీకుందని అర్థమైపోయింది. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో మార్గం చెబుతున్నారు మీరు. ఆ స్లైడ్ ప్లే అవ్వగానే ఇది నా గురించే చెబుతున్నట్టుగా ఉంది, నన్ను ఉదహరించే చెబుతున్నట్టుగా ఉంది, నాలో ఉన్న మనిషిని మార్పు కోసమే రాకేష్ గారు చెబుతున్నట్టుగా ఉంది అని మనసులో రాకేష్ గారికి థ్యాంక్ యూ చెబుతూ 8వ స్లైడ్ 9వ స్లైడ్ రోహిణి గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి స్లైడ్ ని కూడా. చివరగా ఆ సమస్యకు బయటపడిన తర్వాత, ఆ సమస్య నుండి బయటపడిన తర్వాత ఎలా నిన్ను నువ్వు మార్చుకుంటున్నావో, గొంగళి పురుగుగా ఉన్న నువ్వు సీతాకోక చిలకగా ఎలా మారావో అది చెప్పే సీతాకోక అందమైన బ్యూటిఫుల్ బటర్ఫ్లై స్లైడ్ పెట్టారు అక్కడ. ఆ బటర్ఫ్లై ఎలా ఉందంటే అలా గాల్లో ఎగురుతూ చిన్న వీడియో యానిమేషన్ ఇస్తే గాల్లో ఎగురుతూ అలా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. చివరి స్లైడు థ్యాంక్ యూ చెబుతూ మీరు ఆ ల్యాప్టాప్ ని సర్దుకొని కిందికి దిగి నడుచుకుంటూ వస్తున్నారు. ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ నిలబడి 1 2 1 2 3, 1 2 1 2 3, 1 2 1 2 3 అని క్లాప్స్ కొడుతూ మిమ్మల్ని థ్యాంక్ యూ చెబుతూ క్లాస్ కొడుతూ దిగుతున్నారు. అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రోహిణి మేడం, థ్యాంక్ యూ గోపాల్ గారు, గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సరిత గారు అనుకుంటూ వాళ్ళు మిమ్మల్ని కారు వరకు తీసుకొచ్చారు. మీరు నడుచుకున్నంతసేపు కూడా ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ లో నిలబడి 1 2 1 2 3, 1 2 1 2 3 అని ఆ రిథమిక్ క్లాప్స్ తో మిమ్మల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది పరిగెట్టుకుంటూ వచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ, నా జీవితంలో నేను ఎటువంటి సెషన్ వినలేదు, నేను ఈ ప్రాబ్లంతో సతమతం అవుతున్న నన్ను ఈ రోజు రాంగ్ ట్రాక్ లో ఉన్న నన్ను మీరు రవికిరణ్ గారు నన్ను రైట్ ట్రాక్ లోకి తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అని చెబుతూ మీరు ఇలా ముందుకెళ్తున్నారు. మరి కొంతమంది పరిగెట్టుకుంటూ మీ దగ్గరకు వచ్చారు, పరిగెట్టుకుంటూ మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. మీ జీవితంలో మీరు ఏ పేపర్ మీదనో ఏ రిజిస్టర్ లో సంతకం పెట్టిన మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్న మధుర క్షణాలు ఏవైతే ఉన్నాయో, ₹1,00,00,000 లాటరీలో దక్కిన దానికంటే రెట్టింపు ఆనందంతో ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. ఎవరైతే సక్సెస్ అయ్యారు అని ఎలా చెబుతారంటే తన సంతకం ఆటోగ్రాఫ్ అయినప్పుడు మాత్రమే తన సక్సెస్ అయ్యాడనేది, ఆ మైలురాయిని దాటాడనేది మనం అర్థం చేసుకోవాలి. పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు మీ దగ్గర. మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్నంత సేపు కూడా మైమరిచిపోయి ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని చెప్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఆటోగ్రాఫ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు.
ఆర్గనైజర్ మిమ్మల్ని కారు వరకు తీసుకొచ్చి కారులో మీరు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత మీ ఇంటికి మీ మీ ఇంటికి మీరు చేరుకున్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. ఏం ఫీల్ అయ్యారు? మీరు ఏం ఫీల్ అయ్యారు? అన్మిట్ చేసుకొని మాట్లాడండి. అన్మిట్ చేసుకొని మాట్లాడండి. మీరేం ఫీల్ అయ్యారు? ఈవెనింగ్ సార్. చెప్పండి సార్. నేను నా కాలేజీలో నేను చదివిన కాలేజీకి పోయినట్టు, నేను వాళ్ళకు పర్టికులర్ గోల్ గురించి చెప్పినట్టు నాకు, నేను వాళ్ళు కూడా గోల్ రీచ్ అయినట్టు, వాళ్ళు ఇది వాళ్ళకున్న ఫియర్ని పోగొట్టినట్టు నేను నాకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేసింది సార్. ఓకే. వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ అనేది నేను బిల్డ్ చేశాను. నా కోసం ఆ, వాళ్ళ తర్వాత వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చప్పట్లతో నాకు ఆహ్వానం పలికినట్టు అనుకున్నాను సార్. వచ్చేసింది, ఫీలింగ్ మీరు వచ్చేసింది. మీరు స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడారా? అద్భుతంగా మాట్లాడాను, చాలా అద్భుతంగా మాట్లాడాను సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. భరత్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేసుకోండి. రైట్. సార్ నేను ఈవెంట్కి వెళ్ళడానికంటే ముందు అక్కడ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఒక పీపీటీ, అట్రాక్టివ్గా ఒక పీపీటీ రెడీ చేసుకున్నాను. నేను అంతమందితో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేట్లు మాట్లాడి వాళ్ళది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ అనేది నేను క్లియర్ చేసినట్లు నాకు అనిపించింది సార్. ఓకే, సూపర్ అండి. అక్కడ ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్న మీకు వినబడ్డాయి, ఈలలు కేరింతలు మీకు వినబడ్డాయా? వినిపించాయి సార్. సూపర్ అండి. లలిత మేడం, అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. నాకు మంచిగా ఆ ఈ కేరింతలు, ఫ్లవర్స్ అట్లా వెళ్ళేంత వరకు సెండ్ ఆఫ్ ఇస్తూ వెనకాల ఆటోగ్రాఫ్లు ఆ పెడుతుంటే ఆ ఫీలింగ్ కలిగింది సార్. ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు మీకు ఒక చిన్న జర్క్ వచ్చింది, నేను చూశాను. మీ కళ్ళమ్మ ఆటోగ్రాఫ్ నీళ్ళు. ఇస్తున్న ఫీల్. ఎస్, ఎస్, ఎస్. సూపర్. మీరు అనుకున్నట్టు మీ సెషన్ వచ్చిందా? ఎస్ సార్. నెక్స్ట్, నెక్స్ట్ మాట్లాడండి. నెక్స్ట్ ఎవరో ఒకరు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. రాకేష్ గారు, రావట్లేదు, వాయిస్ రావట్లేదు. సార్, నేను చెప్పండి సార్. చాలా కాన్ఫిడెన్స్ గా స్టేజ్ మీదకి పోయినట్టు, ఉమ్, ఆ స్టేజ్ మీద ఎంటర్ కావడంతోనే అందరు నాకు వెల్కమ్ చెప్తున్నట్టు, నేను ఉమ్, మాట్లాడినంతసేపు వాళ్ళ కరతాళ ధ్వనులు చేస్తున్నట్టు ఉమ్, ఫీల్ అయింది సార్. తర్వాత ఉమ్. ముగింపు జరిగేటప్పటికి ఇంకా ఆ ఒక ఓవేషన్ లాగా వాళ్ళు లేచి నిలబడి చెప్తుంటే నేను కిందకి దిగి వస్తున్నట్టు ఫీల్ అయింది సార్. 1000 మంది ఆడియన్స్ మీకు కనబడ్డారా? నిలబడ్డారు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హలో ఎస్ సార్, చెప్పండి. సార్. సార్, నేను స్టేజ్ పైకి వెళ్ళే ముందు అందరు కూడా మంచి చప్పట్లతో వెల్కమ్ చేసినట్టుగా, స్టేజీ పైన వెళ్ళిన తర్వాత నాకు ఒక బుక్ ఇచ్చి స్వాగతం పలికి, తర్వాత అందరికి కూడా పీపీటీతో నేను పీపీటీ ప్రజెంటేషన్ చేస్తూ ఓకే. అందరికి కూడా మంచిగా ఎంకరేజ్ చేసి చెప్పి లాస్ట్ దిగే ముందు కూడా అందరు కూడా నాకు మంచిగా వీడుకోలు పాటు అమ్మలు ఇచ్చినట్టుగా. అమ్మలకి ఎవరికి ఏం ఫీలింగ్ కలగనట్టుంది. వాళ్ళకి ఒక మేడం, లలిత మేడం తప్ప ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు అసలు మాట్లాడారా, వేదిక ఎక్కారా లేదా అసలు? చెప్పండి రోహిణి గారు.
వస్తే సార్. చెప్పండి. సార్ నాకు ఆ ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. అందుకని హ్యాండ్ రైజ్ చేయలేదు సార్ నేను. ఆ, మీ యాక్చువల్ గా పేరు రీసెంట్ గా చెప్తున్నప్పుడు మీ పేరు చెప్తున్నప్పుడు అప్పుడు మీరు నిజంగా స్టేజ్ ఎక్కినట్టు అనిపించిందా? అనిపించింది సార్. అసలు నాకు ఆ సంతోషం నేను పట్టలేకపోతున్నట్టు అనిపించింది. ఎస్. యాక్చువల్ గా అది రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది సార్ అట్లాగా. ఇది కొంచెం ఇంకా పీపుల్ ఎక్కువగా ఉన్నట్టు, స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నట్టు, నాకు ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు కొంచెం బాగా వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతున్నట్టు అట్లా అనిపించింది. మీరు చూడండి కార్ దగ్గర తీసుకొచ్చి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు అవి కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది సార్ నాకు. సూపర్. ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు సార్. నేను సెండ్ ఆఫ్ మటు వచ్చినప్పుడే నేను ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు అట్లా అనిపించలేదు నాకు. బట్ ఒక మంచి పొజిషన్ లో ఉంటూ స్పీచ్ ఇచ్చినట్టు మాత్రం అనిపించింది నాకు. ఓకే. పూర్ణ గారు సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. యాక్చువల్గా మీరు చెప్తున్నప్పుడే మేము ఒక పెద్ద హాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు, ఆన్ రెడ్ కార్పెట్ నేను నడుస్తున్నట్లు, విత్ దేర్ క్లాపింగ్స్ నేను స్టేజ్ మీదకి ఎక్కుతున్నట్లు నేను విజువలైజ్ చేశానండి. నేను వండర్ఫుల్ స్పీచ్. ఇంతకుముందు మాకు ఒక చిన్న భయం ఉండేది, అంటే కథాంశ పరంగా అదే చెప్పేటువంటి స్పీచ్కి అనుగుణంగా సరైనటువంటి ఉపమానాలు, అంటే ఏదైనా ఒక దాంట్లో మధ్యలో మనం వాడాల్సినటువంటి పదాలు ఓకే. అవన్నీ కూడా గుర్తుకు రావన్నమాట. అవన్నీ కూడా గుర్తుకొచ్చి అద్భుతమైన స్పీచ్ ఇచ్చినట్లుగా ఐ కెన్ విజువలైజ్ అయ్యిందండి. థ్యాంక్ యూ. గాయత్రి తర్వాత గారు ఓకే. గాయత్రి గారు లాస్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ చాలా బాగా ఉంది. స్టేజ్ మీద ఎక్కినప్పటి నుంచి అక్కడ కరతాళ ధ్వనులు, తర్వాత 1000 మంది ముందు ఫ్రీగా నేను మాట్లాడగలను ఒక కాన్ఫిడెంట్. అలాగే మన ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు అయితే గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ అది బాగా ఇన్వాల్వ్ అయిపోయింది సార్. ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. టైం లేదు. సుజాత మేడం మాట్లాడతారా? హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్. నాకు విజువలైజేషన్లో నేను ఎట్లా అంటే లేట్ అయినా కానీ హడావుడిగా అందరూ అల్లరి చేస్తున్నారు. నేను నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇంట్రడక్షన్ అప్పుడు పలకరింపులోనే ఆ ఎఫెక్టివ్గా పలకరించినప్పుడు అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అనిపించింది విజువలైజేషన్లో. దెన్ ఆ టాపిక్ మొదలు పెట్టినప్పుడు అందరూ అటెంటివ్గా ఏం చెప్పబోతున్నారని ఒక క్యూరియాసిటీతో వింటున్నట్లుగా అట్లా విజువలైజ్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత అందరూ ఒకసారిగా క్లాప్స్ కొట్టడం, తర్వాత నడుచుకుంటూ రావడం, ఆటోగ్రాఫ్ తీసుకొని ఆ కార్ ఎక్కి ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి అద్దం ముందు నిలబడ్డప్పుడు నాకు ప్రౌడ్గా అనిపించింది. అట్లా చేసుకున్నాను సార్ విజువలైజేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నేను మా ఇంట్లోనే ఉన్నాను, మీరందరూ మీ ఇంట్లోనే ఉన్నారు. కానీ మనం ఒక ఊహాలోకంలోకి వెళ్ళాం. ఇక్కడ అద్భుతంగా మాట్లాడాం, మళ్ళా స్టేజ్ ఎక్కాం, మళ్ళా స్టేజ్ దిగిపోయాం. ఎస్ ఆర్ నో? మరి దీన్ని ఏమంటారు అంటే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. మీరందరూ విజువలైజేషన్ చేయట్లేదని నేను చెప్పట్లే, చేస్తున్నారు. కానీ ఏం విజువలైజ్ చేస్తున్నారు మీరంటే రాంగ్ విజువలైజేషన్ చేస్తున్నారు. నాకు 5వ పాయింట్ రాదు, ఆడిగిపోతే ఆగిపోతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నాకు రాదు, ఆగిపోతుంది అంటే మన పిచ్చి బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఓహో నీకు రాదా, నేను 5వ పాయింట్ దగ్గర ఆపేయాలా, ఓకే ఆపేస్తాను అని ఆపేస్తుంది అంతే. మరి ఎలా విజువలైజ్ చేసుకోవాలి? నీ సెషన్ జరగక ముందే అక్కడ ఆడియన్స్ ఎలా వస్తారు, ఒక అద్భుతంగా జరుగుతున్నట్టుగా నీ సెషను, నువ్వు బాగా మాట్లాడుతున్నట్టుగా నీ సెషను, అట్లా నువ్వు విజువలైజ్ చేయగల. నీ చెవులలో క్లాప్స్ రిథమిక్ వినబడతా ఉండాల. ఆడియన్స్ అందరు నీ బుక్కను నిలబడ్డట్టు జరుగుతున్నట్టుగా విజువలైజ్ చేయాలి. అప్పుడు కదా నువ్వు ప్రాపర్గా అవుతున్నట్టు అర్థం. అప్పుడు కదా నీకు ఇది అవుతున్నట్టు అర్థం. ఇక్కడ గమనించుకోండి, 553807 అని ఒక మాట చెప్పాను నేను. ఒక ఫార్ములా ఉంటుందని. ఏంటి ఆ ఫార్ములా అనుకుంటున్నారు మీరు? ఒక ఫ్యాక్టరీలో ఫార్ములా ఉంటుందని చెప్పాను.
58 55 38 07. చెప్పండి దీక్షామూర్తి గారు. అన్మ్యూట్ కావట్లేదా? కంటెంట్ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్ సార్. ఎస్ అండి, ఎస్ అండి. 55% బాడీ లాంగ్వేజ్ ఉండాలి, 38% వాయిస్ ఉండాలి, ముష్టి 7% కంటెంట్ ఉండాలి. ఆ 7% కోసం ఏడ్చుకుంటూ ప్రిపేర్ అవుతారు అందరు. మళ్ళీ చెప్తున్నాను, 55% బాడీ లాంగ్వేజ్ ఉండాలి, 55% బాడీ లాంగ్వేజ్ ఉండాలి, 38% వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. ముష్టి ఎన్ని శాతం? 7% మాత్రమే కంటెంట్ ఉండాలి. కానీ మనం అందరం ఏం చేస్తాం? కంటెంట్ కోసం బాగా చెప్పాలి, యూట్యూబ్ చూస్తాం, ఒక 4-5 వీడియోస్ పక్కన పెట్టుకుంటాం, అక్కడ 4 పాయింట్లు, ఇక్కడ 4 పాయింట్లు, ఇంకో 4 పాయింట్లు కాపీ చేస్తాం, పీపీటీ క్రియేట్ చేస్తాం, మన సెషన్ చెప్తాం, అంతే కదా. కానీ నీ కంటెంట్లో ఎంత మసాలా ఉన్నా నీకు ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ రాకపోతే వేస్ట్. పుష్పక విమానం సినిమాలో కమల్ హాసన్ మాట్లాడకుండా ఉంటుంది, గమనించారా? అర్థం కావు కొన్ని సన్నివేశాలు మనకు. అలా ఉంటుంది మీ పరిస్థితి కూడా. సో వాయిస్ మాడ్యులేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా 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 ఇంపార్టెంట్. అలాగే కంటెంట్ 7% కంటెంట్ నన్ను ఏం చేయమంటావు? మిమ్మల్ని అదే చంపుతుంది కదా. ఆ కంటెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు కదా, ఏది మాట్లాడాలన్నా కంటెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్స్ డే గురించి మాట్లాడాలి, ఎవడైనా మాట్లాడతాడు. గాంధీ జయంతి గురించి మాట్లాడాలి, ఎవడైనా మాట్లాడతాడు. నా పాయింట్ అర్థం చేసుకోండి. స్వామి వివేకానంద గురించి ఎవరైనా మాట్లాడతారు. జవహర్లాల్ గురించి ఎవరైనా మాట్లాడతారు. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడమనండి, రాదు. సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడమని రాదు. భగత్ సింగ్ గురించి మాట్లాడమని రాదు. ఎందుకు రాదు? సరిత మేడం మీరు మాట్లాడతారు, చూద్దాం, ఆగండి, మీతో మాట్లాడిస్తా కదా. ఓకే, రాదు. మరి ఏం చేయాలి? ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడేలా మనం ప్రిపేర్ అవ్వాలి. ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడేలా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, హారిస్ ఎందుకు ఓడిపోయింది, ట్రంప్ ఎందుకు గెలిచాడు? సార్ నేను ఇది ప్రిపేర్ కాలే, అమెరికాతో నాకేం సంబంధం, ట్రంప్ ఎవడు, దాంతో నాకేం పని అంటే కుదరదు. లేదు, మిమ్మల్ని ఒక హెల్త్ అవేర్నెస్ కోసం పిలిచారు, మీరు ఒక హెల్త్ డిసీజ్ గురించి మాట్లాడాలని, ఎయిడ్స్ గురించి మాట్లాడితే బాగుంటుందని ఎయిడ్స్ గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే ముందు పర్సన్ ఎయిడ్స్ గురించి మొత్తం చెప్పేశాడు, నువ్వేం ప్రిపేర్ అయ్యావు. యాంకర్ ఎవరైతే ఉన్నారో, సార్ ఎయిడ్స్ గురించి చెప్పారు కదా, మీరు క్యాన్సర్ గురించి చెప్పండి సార్ అంటే, అయ్యో నేను ప్రిపేర్ అయ్యి రాలేదు సార్, నేను కూడా ఎయిడ్సే ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్ అంటే ఏడ్చినట్టే ఉంటుంది. మరి ఎట్లా, ఎలా చేయాలి? కంటెంట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా విన్న తర్వాత మీరు దేని గురించైనా మాట్లాడతారు, ఏ టాపిక్ అయినా మాట్లాడతారు, దేని గురించైనా మాట్లాడతారు. నెక్స్ట్ క్లిక్ కొట్టండి. 5W1H వస్తుందా? ఓకే. ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్. మీరు ప్రతి పనిలో ప్రాక్టీస్ ఉండాలి, ఏం చేసినా ప్రాక్టీస్ ఉండాలి. క్రికెటర్లు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడని ఇలాంటి మ్యాచ్ నేను ప్రిపేర్ అవ్వను, నేను మంచిగా తిని పడుకుంటానంటే కుదరదు. గ్రౌండ్కి రావాల్సిందే, మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిందే. లేదు, గిల్ నిన్నటి మ్యాచ్లో 60-70 కొట్టాడు, ఈ మ్యాచ్లో 30 కొడితే 100 అయిపోతుందని కుదురుతుందా? మళ్ళా 0 నుండే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మ్యాచ్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? 0 నుండే స్టార్ట్ చేయాలి. మరి మీరు
లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్. ఇక అంతే. ప్రిపేర్ లేదు, ఏమీ లేదు, అసలు రాసింది లేదు, స్క్రిప్ట్ లేదు, నోటికి ఏదొస్తే చెప్పడమే. అసైన్మెంట్లు చూడలేక చచ్చిపోతున్నాం. మీ మెంటర్స్ ఎలా భరిస్తున్నారు పాపం, వాళ్ళ గుండెలు గట్టి గుండెలు అవి. ఎలా భరిస్తున్నారో ఆ అసైన్మెంట్స్ ని. ప్రిపరేషన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మీ సెషన్ని 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. దేన్నైనా సరే 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 10 టైమ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 10th టైం లేదా ఫస్ట్ టైం మీరు మాట్లాడేటప్పుడు, మీరు మాట్లాడే ఫస్ట్ టైం మీరు ఎన్ని పాయింట్స్ రాసుకున్నారో అన్ని పాయింట్స్ ప్రాపర్గా వస్తుందా లేదో ఒక గోడకు ఒప్పజెప్పండి. రెండవ స్టెప్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆగిపోయిందో, ఆగిపోతుంది ఫస్ట్ మాట్లాడేటప్పుడు 5వ పాయింట్ 6వ పాయింట్ దగ్గర ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోయిందో, ఆగిపోయింది నీ బ్రెయిన్కి అర్థం కాలేదు. అది అర్థం కాలేదు కాబట్టి దాన్ని ఎలా అర్థమయ్యేలా ఫస్ట్ నీ బ్రెయిన్కి అర్థం కావాలా. అర్థమయ్యేలా ప్రిపేర్ అయితే కానీ ఆ పాయింట్ని మనం గట్టెక్కలేం కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మూడవ పాయింట్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు సరైన వాయిస్ మాడ్యులేషన్తో మాట్లాడుతున్నావా లేదా చెక్ చేసుకోవాలి. నాలుగవది ఎక్స్ప్రెషన్స్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నవ్వొస్తే నవ్వొచ్చేలా, ఏడిస్తే ఏడిచి వచ్చేలా, ఎక్స్ప్రెషన్స్ చూపించేలా ఆడియన్స్ని చూసి మాట్లాడేది ఉందా లేదా. ఫిఫ్త్ స్టెప్, ఐ కాంటాక్ట్. ఇందాక చెప్పానుగా మీ కళ్ళని నోట్బుక్ మీదే ఉన్నాయని. చెప్పాను కదా, కింద రాసుకుంటారు, పైన నిలబడతారు, కెమెరా ఆన్ అంటారు, చెప్పేస్తారు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. సిక్స్త్ స్టెప్, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ సమస్య నాది అనే ఫీలింగ్ అయ్యేలా అక్కడ ఉన్న ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఆడియన్స్ ఈ సమస్య నా గురించే చెబుతున్నట్టుగా తను ఫీల్ అవ్వాలి. సెవెంత్ పాయింట్, దీని పరిష్కార మార్గం చెప్పాలి. నువ్వు సెషన్ స్టార్ట్ చేశావు అంటే దాని పరిష్కార మార్గం చెప్పే నువ్వు దిగాల. నేను చెప్తాను నెక్స్ట్ మీకు ఒక గొప్ప పరిష్కార మార్గం ఈ పాయింట్స్ అని అయిన తర్వాత. ఎయిత్ పాయింట్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ సంగీత కచేరీ వస్తుంది. ఆ ఆ ఆ సంగీత కచేరీ వస్తుంది, అది తగ్గించుకోవాలి. నైన్త్ పాయింట్, నువ్వు మాట్లాడుతున్నది ఏదైతే ఉందో నువ్వు మాట్లాడుతున్నది ఏదైతే ఉందో కొంతమంది మాట్లాడినప్పుడు సో 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 ఇకపోతే, ఇక ఎవడు పోవాలనుకుంటున్నావు, ఇకపోతే ఇకపోతే ఈ క్లచ్ వర్డ్స్ ఉంటాయి, ఇవి కట్ కట్ చేయాలి. క్లచ్ వర్డ్స్ని ఏం చేయాలి, కట్ చేయాలి. లాస్ట్ స్టెప్, లాస్ట్ 10th పాయింట్, సమ్మరీ చేసి థ్యాంక్ యూ చెప్పాలి అక్కడ ఉన్న ఆడియన్స్ అందరికి. నీకు ఆపర్చునిటీ ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి, అలాగే అక్కడున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెబుతూ కిందికి దిగాలి. అది ఏదైనా మీటింగ్ కానీ, అది ఏదైనా జరగని, ఈ 10 ప్రాక్టీస్లు నువ్వు చేసుకొని పోతే నేను దేవుడు కూడా ఆపలేడు నీ సక్సెస్ని దేవుడు కూడా ఆపలేడు. నెక్స్ట్ మీలో కొన్ని దరిద్రాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. అది పోవాలంటే దరిద్రం పోవాలి కదా, దరిద్రాల గురించి మాట్లాడదాం. నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, ఎవడొద్దనండి నేను స్టేజ్ ఎక్కడం వద్దని, ఎవడన్నా ఆపిండా నిన్ను? ఎన్నిసార్లు ఆపర్చునిటీ వచ్చిందో పూర్ణ గారు మీకు, ఈసారి మీరు మాట్లాడండి సార్, నెక్స్ట్ సారి నేను అద్భుతంగా మాట్లాడతా, నెక్స్ట్ నాదే, ఆ రోజు నాదే, ఈసారి మీరు కానివ్వండి, ఈసారి మీరు. ఎన్నిసార్లు ఆపర్చునిటీస్ ని పక్కోళ్ళకి ఇచ్చారో. నేనెప్పుడు స్టేజ్ మీద మాట్లాడనే మాట మాట్లాడద్దు. పలానా వ్యక్తిలా నేను మాట్లాడలేను. ఇక్కడ పలానా వ్యక్తి అంటే
మీరు రోజు చూస్తున్న మమతా మేడంని భలే మాట్లాడుతుంది మమతా మేడం. అసలు వీళ్ళు వితౌట్ ప్రిపరేషన్తో స్పాంటనిటీగా ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? ఏంటి వీళ్ళ టెక్నిక్ అని మీకు అనిపిస్తుంది కదా. పెరుముళ్ళ గారు మాట్లాడుతున్నప్పుడు, శ్రీనివాస్ గారిని నేను పెరుముళ్ళ అంటా, మీకు అర్థమవుతుందో లేదు. పెరుముళ్ళ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే స్పీడు, ఆయన మిమ్మల్ని కన్వే చేసే విధానం ఏదైతే ఉందో అద్భుతంగా అనిపిస్తుంది. గంపా సారు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అంటే ఇలా అంటారు అంటే అర్థమైంది. వినపట్లేదు గట్టిగా మాట్లాడమని అర్థం, ఆయనకి వినపట్లేదని కాదు. మీరు జోస్గా మాట్లాడితే ఇంకొంచెం రసవత్తరంగా వెళ్తుందని. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్ మాడ్యులేషన్ మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఈ పలానా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు కూడా పలానా వ్యక్తిలా నేను మాట్లాడలేనేమో అని అనుకొని స్టార్ట్ చేసిన వాళ్ళే. అర్థమైందా? ఆధార్ కార్డులో మీ ఐరిస్ ని బేస్ చేసుకునే ఆధార్ కార్డు వస్తుంది. ఫింగర్ ప్రింట్ లో మీ తంబు ఫింగర్ ప్రింట్ ని బేస్ చేసుకునే బేస్ వస్తుంది. మీ ఆధార్ లో ఐరిస్ ఎవరు మార్చలేరు. మీ ఫింగర్ లో ఆ సర్కిల్స్ ఎవడు మార్చలేడు. మీ వాయిస్ యూనిక్, మీ చెప్పే విధానం యూనిక్. మిమ్మల్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. కొత్త పూర్ణ గారిని ఎవరు రీప్లేస్ చేయలేరు. సో మీలో ఇంత అద్భుతమైన శక్తి ఉన్నప్పుడు ఇంకా నేను ఫలానా వ్యక్తిలా మాట్లాడలేను ఎందుకని మాట్లాడాలా? నెక్స్ట్, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో. నువ్వు నవ్విస్తేనే నవ్వాలి, నువ్వు ఏడిపిస్తేనే ఏడవాలి, అంతే. అసందర్భంగా ఎవరైనా నవ్వారనుకోండి, వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద లెక్క. సందర్భంగా నవ్వితే వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద లెక్క. మరి ఇలా సో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు నవ్విస్తేనే నవ్వాలి, మీరు ఏడిపిస్తే ఏడవాలి, అంతే. నెక్స్ట్, నా తర్వాత ఎవరైనా మాట్లాడితే నేను తేలిపోతాను. తేలిపోవడం అంటారు, మీకు అర్థమైంది అనుకుంటా. నా తర్వాత ఎవరైనా ఇప్పుడు చాలా మంది స్పీకర్స్ వస్తారు, వాళ్ళ తర్వాత నేను మాట్లాడతాను. వాళ్ళ తర్వాత నేను మాట్లాడితే నేను ఏం మాట్లాడడానికి ఏముండదని తేలిపోతాను మీరు అనుకుంటారు. దానికి టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. టీచర్స్ అందరూ ఉంటారు, అందరూ మాట్లాడతారు రిపబ్లిక్ డే గురించి లేదా ఇండిపెండెన్స్ డే గురించి. మా తెలుగు మాస్టర్ భలే మాట్లాడతారు, ఆయన తర్వాత మేము మాట్లాడితే కష్టం, మనం ఏం మాట్లాడలేం, అసలు వేస్ట్ మాట్లాడడం కూడా. నేను రాను సార్ అని చెప్పేస్తారు, ఇక కాదని చెప్పేస్తారు. మీరు బాగా గమనించుకోండి, మీరు జాయిన్ అయిన 60 మంది ఎవరైతే ఉన్నారో 60 మంది 60 రకాల మనస్తత్వాల వాళ్ళే, అవునా కాదా? 60 మంది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ కానీ చాలా డేంజర్ పదం, అందుకే కానీ చెప్తున్నా. కానీ మేము అందరికి ఒకటే అసైన్మెంట్ ఇస్తున్నాం. మేము అందరికి ఒకటే అసైన్మెంట్ ఇస్తున్నాం. నరేంద్ర గారు బాగా చేస్తారని అని గొప్ప అసైన్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. అలాగే కోటేశ్వరరావు గారు ఇప్పటివరకు అసైన్మెంట్లో మొదలు పెట్టలేదని తనకేం అసైన్మెంట్స్ ఏమి తక్కువ చేసి ఏమి ఇవ్వట్లేదు. అందరికి ఒకే రకమైన అసైన్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అసలు మీరు అసైన్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరి కథ ఇంకొకళ్ళది గలవదు, ఎవరి కొటేషన్ ఇంకొకళ్ళ గలవదు, ఎవరికి కూడా కలవకుండా ఉంటుంది కదా. అలాంటిది మీరు మాట్లాడితే ఎలా కలుస్తుంది అనుకుంటున్నారు? ఒకే కంటెంట్ ఇస్తున్నాం, ఒకే అసైన్మెంట్ ఇస్తున్నాం. 60 మంది 60 రకాల కూరలు రుచి చూపిస్తున్నారు మాకు, కానీ ఎవరిది టేస్ట్ వాళ్ళది. అలాగే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే, మీరు ప్రాపర్గా నోట్స్ రాసుకొని వెళ్తే, ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకొని వెళ్తే అద్భుతంగా వస్తుంది మీ సెషన్, అద్భుతంగా వస్తుంది మీ సెషన్.
నెక్స్ట్, ప్రసంగ పాఠం మర్చిపోతానేమో. అలా మర్చిపోకుండా ఉండడం కోసం, కొన్ని ఫ్లో చార్ట్ రాసుకుంటాం. మరి కొంతమంది నిమోనిస్, ఆక్రోనిమ్స్ తయారు చేసుకుంటారు. నేను కూడా మీకు రాగానే ఫ్లో చార్ట్ చెప్పాను. మీలో ఉన్న మెస్సయ్య అసలు మాట్లాడే మెస్సయ్యని అద్భుతంగా మాట్లాడిస్తాను. చప్పట్లు కొడతారు మీరందరూ. ఆ తర్వాత ఒక 55-38-07 అనే గొప్ప ఫార్ములాని మీకు నేర్పిస్తాను నేను. అక్కడి నుండి మిమ్మల్ని ట్రయాంగిల్లోకి తీసుకెళ్ళి ఆ ట్రయాంగిల్లోంచి మిమ్మల్ని స్టేజ్ ఎక్కి దించేస్తానని చెప్పాను. నేను ఫ్లో చేశాను, ఒక స్టోరీ క్రియేట్ చేశాను. స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీలోని నా సెషన్ని తీసుకెళ్తున్నాను. నెక్స్ట్, నా తప్పులు పడ్డానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో, వాళ్ళకి దండేసి దండం పెట్టండి. ఇది టీచర్లలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా టీచర్లు ఉంటే ట్రైనింగ్ జరుగుతుంటే గమనించుకోండి. వాళ్ళు ఎప్పుడు మనల్ని అడ్డుపడుతూనే ఉంటారు. ఆర్పికి తలనొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను స్టేట్ రిసోర్స్ గ్రూప్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ కూడా. అందుకే చెప్తున్నాను, ఆర్పికి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. రిసోర్స్ పర్సన్, ఆర్పి అంటే మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా. రిసోర్స్ పర్సన్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏంటి ఆ ఇబ్బంది అంటే, మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు, నేను టెక్నిక్స్ చెప్తాను. పబ్లిక్ లో ఉన్నప్పుడు లేదా ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరిని కూడా చిన్న చూపుతో, చులకన భావంతో చూడదు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తప్పు చెప్పి ఉండొచ్చు. వాళ్ళు తప్పు చెప్పించుడు, A+B² = A² + B² అంతే అని చెప్తాడు ఆయన. +2AB లేదని చెప్తాడు. అది తప్పని నీకు అర్థమవుతుంది. కానీ నువ్వు తప్పు, ఇది కూడా నీకు తెలియదా? సరితారెడ్డి గారు, మీరెట్లా టీచర్ అయ్యారు? ఇది కూడా నీకు తెలియకపోతే నువ్వు ఎట్లా టీచర్ అయినావు? ఇంత చిన్న కాన్సెప్ట్ నీకు అర్థం కాదు. పిల్లలకి ఏం చెప్తావు? నువ్వు చెప్పినావు, ఓహో బిడ్డ, నువ్వు ఇంకా గంట సెషన్ చెప్పాలా, నాకు దొరక్కపోతావా అని బాణాలు పట్టుకొని రెడీగా ఉంటాడు. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు. సో మనం ఎలా ఉండాలి అంటే, మీరు చెప్పింది బాగా చెప్పారండి, కాకపోతే ఇంకొంచెం చిన్నది మర్చిపోయారు. అది చెప్తే అద్భుతంగా ఉంటుంది. అది కదా ఫార్ములా. ఇలా చెబితే బాగుంటుంది కదా, దీన్ని ఇంకెవరైనా చెబుతారా అని వాళ్ళని మాట్లాడిస్తూ మీరు అక్కడ సెషన్ క్లోజ్ చేయాలి. కానీ ఒక్కళ్ళని టార్గెట్ చేసి క్లోజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాకచక్యంతో బయటపడాలి. స్పాంటనిటీగా అది మాట్లాడుతూ బయటపడాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, నా మాటల్లో తప్పులు వస్తాయంటే, ఈ బోర్డు ఎందుకు రాశాను నేనంటే, కొంతమందికి ఊత పదాలు ఉంటాయి. అంటే మంచి తప్పు అంటే తప్పుడు మాటలని కాదు, కానీ ఊత పదాలు ఉంటాయి. మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు తొక్కలది వాడు చెప్పేది ఏంట్రా అంటమా లేదా? ఇదే మాటని పట్టుకొని మీ పిల్లల దగ్గర తీసుకెళ్ళి చెప్తావా తొక్కలోదని? ఇదే మాటను పట్టుకెళ్ళి మీ తల్లిదండ్రులకు పోయి తొక్కలేదని చెప్తావు, అమ్మది కానీ నాన్న కానీ చెప్పలేవు. అలాగే 4 అడుగుల ఎత్తులో ఉన్న స్టేజి మీద నువ్వు నిలబడి మాట్లాడుతున్నప్పుడు తప్పుడు మాటలు రానే రావు. ఏం చెప్పాలి, ఎటు తీసుకెళ్ళాలి, ఎలా కన్వే చేయాలి, వీళ్ళని ఎలా నా సెషన్ అద్భుతంగా తీసుకురావాలి, దాని గురించే మాట్లాడతావు తప్ప వేరేది మాట్లాడడానికి ఆస్కారమే లేదు. లాస్ట్ది, మైక్ ఇస్తే దడ పుడుతుందేమో. నిజంగా మైక్కే మాటలు వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైకాసురులు అయిపోయారు, అంతేగా మమతా మేడం? అసలు మైక్ ఇస్తే వదలడమే లేదు. మేం మాట్లాడతామని అసలు ఆగటనే లేదు. మేం ట్రై చేస్తాం, ఇంకెవరైనా కొత్త వాళ్ళు మాట్లాడతారేమో మధ్యలో కావాలని మాట్లాడే అంశాన్ని జోడించి ప్రతిరోజు మీతో ఇంటరాక్ట్ అయ్యే సెషన్ పెడతారు వాళ్ళు. ఫస్ట్ 10 minutes, లాస్ట్ 10 minutes. కానీ మైకాసురులు మైక్ వదలరు కదా, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మైకుకు నిజంగా మాటలు వస్తాయి. సార్ మైకుకు మాటలు వస్తాయా సార్ మీరు అనుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కల్పన. చెట్టుకు మాటలు వస్తాయా? పిట్టకు మాటలు వస్తాయా?
రావుగా. మరి కార్టూన్స్ లో వస్తున్నాయిగా, మీరు చూడట్లే, మీ పిల్లలు చూడట్లే? ఎన్ని వందల కార్టూన్ ఛానల్స్ ఉన్నాయి. కార్టూన్ నెట్వర్క్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి. పువ్వులు మాట్లాడుతున్నాయి, పిల్లి మాట్లాడుతుంది, కుక్క మాట్లాడుతుంది. ఇది వాళ్ళు క్రియేట్ చేసింది. నిజంగా మాటలు వస్తే, మైకుగా మాటలు వస్తే దండం పెడితే ఇంక వదిలేరాదు, ఎంతసేపు మాట్లాడతావు అని చెప్తుంది మైక్. అలా తయారవుతారు మీరు. సో మైకును చూస్తే మీకు తడబుట్టడం కాదు, మైకుకు తడబుట్టాలా నువ్వంటే. పూర్ణ గారు వచ్చిరంటే కథం, నా పని అయిపోయినట్టే అనుకోవాల మైక్, అంతే. సో ఈ 8 ఏవైతే ఉన్నాయో, ఈ 8 అష్ట దరిద్రాలు. స్టేజ్ మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు, నిన్నోడు ఆపిండు. పలానా వ్యక్తిలా నేను మాట్లాడను, పలానా వ్యక్తి కూడా ఆ పలానా వ్యక్తిలా నేను మాట్లాడలేని స్టార్ట్ అయిన వాళ్ళే. నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో, నువ్వు నవ్విస్తే నవ్వుతారు, నువ్వు ఏడిపిస్తే ఏడుస్తారు. నా తర్వాత ఎవరైనా బాగా మాట్లాడితే నేను తెలియపోతానేమో, నువ్వు అద్భుతంగా ప్రిపేర్ అయితే నువ్వు గొప్పగా మాట్లాడతావు. ప్రసంగం పాట మర్చిపోతానేమో, అవకాశమే లేదు. ఈ ప్రసంగ పాఠం ఎలా గుర్తుపెట్టుకోవాలో టెక్నిక్స్ నీకు తెలుసు. నీ తప్పులు పడ్డానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో, వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా నీతిగా నిజాయితీగా నీ అభివృద్ధి కోసం, నీ కోసం వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వాడున్నాడు, వాడి మధ్యలో నన్ను ఆపుతాడు కాబట్టి నేను గొప్పగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని, అద్భుతంగా ప్రిపేర్ అయ్యి వెళ్తావు. అందుకే వాడిని దండేసి దండం పెట్టమంటున్నా. నీ మాటల్లో తప్పులు వస్తాయేమో, ఆస్కారమే లేదు. అలాగే మైకు దడబుడుతుందేమో, మైకును నిన్ను చూస్తే మైకు దడబడుతుంది. నెక్స్ట్ క్లిక్ కొట్టండి అక్కడ. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్ పట్టాభిరామ్ గారు మాటే మంత్రం బుక్కులోంచి వచ్చిన మాటలు ఇవి. అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ పెట్టారు అంతే, నేను తయారు చేసింది ఏం కాదు. సో మాటే మంత్రం బుక్కులో ఈ 8 గురించే మాట్లాడతాను, ఏ వేరే గురించి మాట్లాడను. నేను మీకు ఆ బుక్ సమ్మరీ అంతా 10 minutes లో చెప్పే ప్రయత్నం చేశాను. నెక్స్ట్, 5 భార్యలు ఒక భర్త. ఎప్పుడైనా విన్నారా మీరు? 5 భార్యలు ఒక భర్త ఎవరికైనా ఉన్నారో తెలుసా? పోనీ చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. 5 భార్యలు ఒక భర్త. పేరు ద్రౌపది. సరే, ఓకే. నేను ఇలాగే సెషన్ లో చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు, మీరు ఎట్లా చెప్తారేమో అని చూస్తాను. 5 భార్యలు ఒక భర్త అన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాం అనుకున్నా, కాదు కదా? రైట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన బ్రెయిన్ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తే గుర్తు పెట్టుకోదు, బ్రెయిన్ ని ఫన్నీగా చెప్తేనే గుర్తు పెట్టుకుంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పగానే మీకు స్ట్రైక్ అవుతుంది. ఆ రోజు ఆ ఎగ్జాంపుల్ చెప్పాడు. 5 భార్యలు ఒక భర్త అంటే 5W1H. 5 W అంటే వైఫ్లు, 1H అంటే హస్బెండ్. 5W1H. ఏంటి 5W1H? వాట్, వై, వేర్, వెన్. ఇది 5W1H. హెచ్ అంటే హౌ. హెచ్ అంటే హౌ. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మాట్లాడదాం. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఇక్కడ నేను. యూట్యూబ్లో లేని కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. రెడీనా? రెడీనా? కొత్త కంటెంట్ గురించి క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు, కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం. దేని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే, ఒక కాయగూర గురించి ఆకుకూరలు కాయగూరల గురించి మాట్లాడదాం. ఓకే, రెడీనా? యూట్యూబ్లో లేనిది మాట్లాడాలి కదా. వంకాయ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ వంకాయ? వంకాయ ఒక వెజిటేబుల్. అయిపోయిందిగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. రెండో క్వశ్చన్ ఏముంది? హూ ఈజ్ వంకాయ? ఫస్ట్ తగిలించుకోండి, ఆ క్వశ్చన్ ట్యాగ్లు తగిలించుకోండి, ఆ తర్వాత ఆన్సర్ రాద్దాం. హూ ఈజ్ వంకాయ. నెత్తి మీద కిరీటం ఉంటుంది కాబట్టి కూరగాయలన్నిట్లో రాజు వంకాయ. ఓకే. మూడో క్వశ్చన్ ఆన్సర్, వేర్ ఈజ్ వంకాయ? వేర్ ఈజ్ వంకాయ అన్నప్పుడు ఏం చెప్తాం? నీళ్లున్న ప్రతి చోట వంకాయలు బాగా పండుతాయి. అంతెందుకు, వంకాయ కిలో 40 రూపాయలుంటే
మీ పెరట్లో కాసే పావు కిలో వంకాయలు, పావు కిలో ఎక్కువ కాయవు, పావు కిలో వంకాయలు భలే టేస్ట్ అనిపిస్తాయి, భలే టేస్ట్ అనిపిస్తాయి. ఎందుకంటే అది మన పెరట్లో కాసిన వంకాయలు కాబట్టి ఆ టేస్ట్ వేరే ఉంటుంది. వెన్ వంకాయ, శ్రీకాంత్, లైలా, ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి సాంగ్ పాడారు కదా. చక్కగా వంకాయలు ఏవైతే ఉన్నాయో, పొడుగు వంకాయలు ఉంటాయి, పొట్ట వంకాయలు ఉంటాయి, గుత్తి వంకాయలు ఉంటాయి. గుత్తి వంకాయల గురించి మళ్ళీ నల్ల వంకాయలు ఉంటాయి, తెల్ల వంకాయలు ఉంటాయి. గుత్తి వంకాయలు చక్కగా కట్ చేసి ఎగిరే పావురమ్మా, మీరు మీరు ఆ ఆ ఆ 90s వాళ్ళు కాబట్టి చెప్తారు, ఓకే 80s. ఆ ఆ ఖచ్చితంగా కట్ చేసి గుత్తి వంకాయల్ని లోపల మసాలా వేసి ఆయిల్ అలా డీప్ ఫ్రై చేసి అలా నోట్లో పెట్టుకుంటే అలా భలే కరిగిపోతుంది. మీ అందరి నోళ్ళలో లాలాజలం ఊరిందని నాకు అర్థమైంది. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. వై వంకాయ, ఎందుకు వంకాయ గురించి చెప్పాను నేను. హౌ వంకాయ, ఎలా వంకాయ మన దగ్గరకు వస్తుంది. రైతు పండించేటప్పుడు రైతు రేటు చాలా తక్కువగా ఉంటుంది. రైతు దగ్గర నుండి దళారి దగ్గరికి వెళ్తుంది. దళారిలో ఇద్దరు ముగ్గురు, పెద్ద దళారి, చిన్న దళారి, ఇంకో దళారి, మార్కెట్లో తిరుగుతూ 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 10 రూపాయల కిలో వంకాయలు మీ ఇంటికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. రైతు దగా పడిపోతున్నాడు, రైతు మోసపడిపోతున్నాడని మనం ఎంత అంటే అంత మాట్లాడొచ్చు. నేనేం ప్రిపేర్ అయ్యి మాట్లాడలేదు, నేను కామన్గా మాట్లాడుతున్నాను. నేనేం చేశాను, క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పాను అంతే. అర్థమైందా? ఇప్పుడు భగత్ సింగ్ గురించి మాట్లాడాలి. హూ ఈజ్ భగత్ సింగ్ రాయ్, వేర్ భగత్ సింగ్ రాయ్, వై భగత్ సింగ్ రాయ్, హౌ భగత్ సింగ్ ఎలా ఫ్రీడమ్ ఫైటర్ అయ్యాడు రాయ్, తొందరగా ఎలా చనిపోయాడు రాయ్. అయిపోయిందా? ట్రంప్ గురించి కలెక్ట్ చేసుకోలేవా? గూగుల్ తల్లి ఉంది కదా, కొట్టు, గూగుల్లో కొట్టు, ఆన్సర్లు క్రియేట్ చేయి, రాయ్. ఈ 5W1H కనుక నీ చేతిలో ఉంటే ఏ సెషన్ అయినా అద్భుతంగా చెప్పొచ్చు. ఏ సెషన్ హ్యూమన్ రిలేషన్ అనే టాపిక్ చెప్పాలి మనం. వాట్ ఈజ్ హ్యూమన్ రిలేషన్ చెప్తావు, వై హ్యూమన్ రిలేషన్ చెప్తావు, వేర్ హ్యూమన్ రిలేషన్ చెప్తావు. అదే సెషన్ గొప్పగా ఉంటుంది. అదే సెషన్ నాకు రాదు, నేను చెప్పను, నేను స్టేజ్ ఎక్కను, నేను చెప్తాను ఎందుకు? 5 నిమిషాల ముందు మహిళా దినోత్సవం గురించి మాట్లాడమని మిమ్మల్ని పిలుస్తారు కదా పద్మా మేడం. నీకు 2 రోజుల ముందే చెప్తారు కదా, మహిళా దినోత్సవం నువ్వు గెస్ట్గా నువ్వు రావాలని నీకు చెప్తారు కదా. 2 రోజుల ముందు ఈ క్వశ్చన్ ట్యాగులు తగిలించుకొని చెప్తే అద్భుతంగా చెప్తావు కదా. ఎందుకు దాని గురించి హైరానా, ఎందుకు దాని గురించి టెన్షన్? ఈ 5W1Hని పట్టుకొని 5 నిమిషాలు మాట్లాడలేవా? ముష్టి 5 నిమిషాలు. ఇందాక ముష్టి 7 పాయింట్స్ కంటెంట్గా దాని గురించే వస్తున్నా. 5 నిమిషాలు మాట్లాడలేవా? 5 నిమిషాలు అద్భుతంగా మాట్లాడొచ్చు. 5 నిమిషాలు ముందు నువ్వు స్క్రిప్ట్ రాయాలి కదా. లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అని చెప్తున్నావు కానీ ముందు స్క్రిప్ట్ రాసుకుంటే ఈ పదం ఇక్కడ సరిగా పడలేదు, ఇక్కడ కొటేషన్ పడాలా, ఇక్కడ కథ పడాలా, నీకు ముందు తెలవాలి, నీకు ముందు తెలవాలి. తెలవకపోతే రాయడం రాదు, రాయడం రాకపోతే చెప్పడం రాదు. ఇది ప్రసంగ కళ. ప్రసంగ కళ ఏదైతే ఉందో స్విమ్మింగ్ ని చూస్తే రాదు, స్విమ్ చేస్తేనే వస్తుంది. అలాగే అలాగే మీరు సైకిల్ తొక్కడం చూస్తే రాదు, సైకిల్ ఎక్కితేనే వస్తుంది. ఇక్కడ ఉన్న అందరి మోకాళ్ళ చిప్పలు పగులుంటాయి, ఎందుకంటే మనం సైకిల్ బ్యాచ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు పిల్లలందరూ డైరెక్ట్ బండి ఎక్కుతున్నారు, మనం సైకిల్ బ్యాచ్ కాబట్టి మోకాళ్ళ చిప్పలు పగిలే ఉంటాయి. ఎందుకంటే మనం ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిలే మనకు ప్రధానంగా ఉండేది మనందరి దగ్గర. ఈ 5W1Hని పట్టుకొని మనం ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం అసలైన దానికి వస్తున్నాం. ఓబీసీ గురించి నేను మాట్లాడతాను మీకు. ఓబీసీ, ఓబీసీ అంటే క్యాస్ట్ కాదండి. ఓ అంటే ఓపెనింగ్, బి అంటే బాడీ, సి అంటే కన్క్లూజన్. క్లిక్ చేసేయండి. ఇది గుర్తు పెట్టుకోండి. పక్కన ఉన్నది ఏంది? ఇది ఏంటిది? పక్కన ఉన్నది ఏంటండి? ఎవరు చెప్పట్లేదు. బర్గర్.
ఈ బర్గర్ ఏదైతే ఉందో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతున్న ఓపెనింగ్ ఎలా ఉండాలంటే సాఫ్ట్ గా ఉండాలి, మెత్తగా ఉండాలి. నేను అందుకే స్టార్టింగ్ నవ్వుతూ మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ స్టార్ట్ చేశాను. సాఫ్ట్ గా ఉండాలి. ఫస్ట్ మాట్లాడుతున్న సాఫ్ట్ గా, మధ్యలో మసాలా జోడించాలి. నేను చెప్తున్నంతసేపు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇది, అందుకే మసాలా జోడిస్తున్నా, అంత స్టఫ్ పెడుతున్నా. కిందది, కింద లేయర్ గట్టి లేయర్ ఉండాలా. కింద లేయర్ చూడండి ఒకసారి, కింద బ్రెడ్ గట్టిగా ఉంది చూసుకోండి, గమనించుకోండి. నేను కన్క్లూజన్ చాలా గట్టిగా ఇస్తాను, గమనించుకోండి. ప్రతి సెషన్ లో కన్క్లూజన్ అద్భుతంగా ఉండాలా. నీ అందమైన ముగింపు ఇచ్చావంటే అసలు మామూలుగా ఉండకూడదు, అందమైన ముగింపు. అప్పన్న గారు మీ క్వశ్చన్ తర్వాత తీసుకుందాం. ఓకే. ఆ ఆ కన్క్లూజన్ అద్భుతంగా ఉండాలి. సార్ కన్క్లూజన్ అంటున్నారు, ఒక కన్క్లూజన్ ఇవ్వండి అని మీరు అడగొచ్చు. ఇస్తా కన్క్లూజన్. రెడీనా? నేను ఒక సెషన్ కన్క్లూజన్ ఇస్తాను, చూద్దాం. నా సెషన్ కన్క్లూజన్ ఇస్తాను, నేను ఒక సెషన్ కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు మొబైల్ అడిక్షన్ ఉంది. ఈ మొబైల్ ఎలాంటిదంటే, మనుషుల్ని ప్రేమించాలా, వస్తువుల్ని వాడుకోవాలి. మనం రివర్స్ చేస్తున్నాం. మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మనుషుల్ని ప్రేమించాలా, వస్తువుల్ని వాడుకోవాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? రివర్స్ చేస్తున్నాం. మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఈ మాయాదారి మొబైల్ ఫోన్ యాడి వరకు వెళ్ళిందంటే బాత్రూమ్ వరకు వెళ్ళింది. బాత్రూంలో కూడా బ్రహ్మాండంగా మొబైల్ ఫోన్ పట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో అంత అంతగా మనలో లీనమైపోయింది ఈ మొబైల్ ఫోన్. దీని నుండి ఎలా బయటపడాలి, ఇది మన టాస్క్ ఇప్పుడు. అంతే కదా, అందరికి అదే ప్రాబ్లం కదా, మొబైల్ ఫోన్ నుండి ఎలా బయటపడాలి. నేను చెప్పింది అందరు ఫాలో అవుతారా? థమ్స్అప్ చూపించండి, థమ్స్అప్ చూపించండి. రైట్, ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి. నేను చెప్పింది రెగ్యులర్ గా మీరు ఎన్ని గంటలు పడుకుంటారు? 10 గంటలు పడుకుంటారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత 11 గంటలు పడుకుంటారు, అంతేనా? అంతే కదా. 9:30 10 వరకు సెషన్ ఉంటుంది. మీరు ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 11 అవుతుంది. మీ బెడ్రూమ్ లోకి మీ మొబైల్ ఫోన్ పట్టుకొని రాకండి. ఫస్ట్ది హాల్లో పడేసిరండి మొబైల్ ఫోన్. సార్ ఎట్ట సార్? హాల్లో పడేస్తే హాల్లో పడేస్తే ఎట్ట సార్? రాత్రి ఫోన్ చూడకపోతే నిద్ర రాదు సార్. ఫోన్ చూడకపోతే నిద్ర రాదు కాదు, ఫోన్ ఉంటే నిద్ర రావట్లేదు, అది గుర్తుపెట్టుకో. బాగా డబ్బులు సంపాదించే డాక్టర్ ఎవరు అని నేను క్వశ్చన్ వేసుకున్నా. నేను రీసెర్చ్ చేశా. నేను అనుకున్నా గుండె డాక్టర్ ఏమో, అది పని చేయకపోతే అందరూ గుండెలు ఆగిపోతాయి అనుకున్నా. కాదు, పంటి డాక్టరు కంటి డాక్టర్ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అడ్డమైన తింటున్నారు. బ్లూ స్క్రీన్ చూసి చూసి చిన్న పిల్లలు కూడా ఆ, సోడా బుడ్డి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ అంతగా, బ్లూ స్క్రీన్ అంతగా ఇబ్బంది పెడుతున్నదని గమనించుకోండి. సో ఓపెనింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి చెప్తాను. నెక్స్ట్ ఓపెనింగ్. నెక్స్ట్ ఓపెనింగ్ లో ఏముంటాయి క్లిక్ చేసేయండి. కొటేషన్ ఉండాలా, అనెక్డోట్స్ ఉండాలా, స్టోరీ ఉండాలా, స్టాటిక్స్ ఉండాలా, హ్యూమర్ ఉండాలా, సాంగ్ ఉండాలా. కొటేషన్, ఏదైనా కొటేషన్స్ తో స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా స్టోరీ చెప్పండి. కాకి కోయిల ఉందంటే ఎవడైనాడు అనగానే అందరి ఆడియన్స్ మన వైపు కాన్సన్ట్రేషన్ గా ఉంటారు. మీరు జాగ్రత్త పడాలా. ఎలా మాట్లాడితే ఆడియన్స్ ని మనం మన వైపుకు తిప్పుకోవాలో చూసుకొని వినాలి. స్టాటిక్స్ జాగ్రత్త పడాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు 2011 లెక్కలు చెప్తే నడవదు. కొత్త లెక్కలు చెప్పాలా, కొత్తగా ఉన్నాయి చెప్పాలా. స్టాటిక్స్ చూసుకోవాలి. హ్యూమర్ ఉండాలా. హాస్యం అపహాస్యం చాలా దగ్గర లేనుంటుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి హ్యూమర్ విషయంలో. భార్యాభర్తల జోకులు చెప్తారు కొంతమంది, రివర్స్ అయిపోయింది, అప్పుడప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు భార్యల సైడ్ ఉండొచ్చు, ఇంకొకరు భర్తల సైడ్ ఉండొచ్చు. దెబ్బ పడిపోయింది, ఇబ్బంది అయిపోయింది, మీది ఎక్కడో మిస్ఫైర్ అయ్యింది, మీ మీద కోడిగుడ్లు టమాటాలు పడతాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. సాంగ్ పోయంతో స్టార్ట్ చేయండి. ఏదైనా సాంగ్తో కానీ పోయంతో కానీ స్టార్ట్ చేయండి. అప్పుడు ఆడియన్స్ ని మనం మన వైపుకు తిప్పుకోగలుగుతాం. ఓపెనింగ్ ఎఫెక్టివ్ గా ఉండాలి. అసలు మీరు మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ లోనే నీరసంగా మాట్లాడారా కథం నేను అంతే అనుకుంటారు. ఎఫెక్టివ్ గా మాట్లాడాలి ఓపెనింగ్ కూడా. బాడీ ఎలా ఉండాలా, మెయిన్ బాడీ. నెక్స్ట్
నెక్స్ట్ క్లిక్. అన్ని కొట్టేయండి. మెయిన్ బాడీ ఎలా ఉండాలి? ఎలాబరేట్ మెయిన్ ఐడియా ఉండాలి, సపోర్ట్ విత్ ఎగ్జాంపుల్ ఉండాలి, బ్యాకప్ విత్ అనలిటిక్ డేటా ఉండాలి. నేను చెబుతున్నప్పుడు నా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యాజ్ ఏ స్పీకర్కి ఏం ఎగ్జాంపుల్ చెప్పాలి అదే చెప్తున్నాను, గమనించుకోండి మీరు. స్పీకర్కి ఏం ఎటువంటి ఒక ట్రైనర్కి ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయితే కనెక్ట్ అవుతాయో అవే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్యాకప్ అంతా కూడా గుడ్ కంటెంట్ నేను నింపుకొని ఆ పిపిటి కలర్ఫుల్గా తయారు చేసుకొని వచ్చాను. అథెంటిక్ డేటా ఉండాలి, ప్రాపర్గా ఇది కరెక్ట్ డేటాతో మీరు రావాలి. మెయిన్ బాడీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలా, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి మెయిన్ బాడీ. లాస్ట్ది నెక్స్ట్ కన్క్లూజన్. ఇది కదా క్లోజింగ్, ఇది కదా సమ్మరీ. కన్క్లూజన్ ఎలా ఉండాలి? సమ్మరీతో కన్క్లూడ్ చేయాలా, కొటేషన్ చెప్పాలా, పర్సనల్ రిఫరెన్స్ ఉండాలా, ఛాలెంజ్ టు ఆడియన్స్, మొక్కలు నాటమని చెప్పాలా. మోడీ గారు నిన్న ఒక మాట అన్నారు, భలే మాట అన్నారు. నేను పొలిటికల్ ఏ పార్టీ అని చెప్పట్లేదు, అమ్మ కోసం ఒక మొక్క నాటమన్నాడు. బాగా అనిపించింది నాకు. మీ అమ్మ గుర్తుకు ఒక మొక్క నాటడం నీకు నీకు ఎక్కడ తగులుతుంది? మొక్క నాటడం తన ఇంపార్టెంట్, కానీ మీ అమ్మ కోసం ఒక మొక్క నాటమన్నాడు. డెఫినెట్లీ మనం అందరం మొక్క నాటుతాం, మన అమ్మ పేరు మీద ఒక మొక్క నాటుతాం. నిన్న పిల్లలకి ఫోన్ పే చర్చ ఉంది కదా, పరీక్షలు ఎలా రాయాలి దాని మీద ఇది మాట్లాడారు. ఆ ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఏం మాట్లాడుతున్నా ప్రజెంట్ ఎగ్జాంపుల్స్ని కనెక్ట్ చేస్తూ మాట్లాడేలా ఉండాలి మీ మీ సెషన్ అంతా కూడా. పర్సనల్ రిఫరెన్స్ తీసుకోమంటే నేను స్టాక్ మార్కెట్లో పెట్టినా మొత్తం పోయినాయి, నేను రియల్ ఎస్టేట్లో పోయినా 10 లక్షలు కొన్న ప్లాట్ ఇప్పుడు ₹1,00,000 కూడా లేదని చెప్తే మన మాట వినరు. పాజిటివ్గా ఉన్న పర్సనల్ రిఫరెన్స్లే చెప్పాలి, నెగిటివ్ పర్సనల్ రిఫరెన్స్లు ఎక్కడ మాట్లాడొద్దు. ఛాలెంజ్ టు ఆడియన్స్, ఐస్ బకెట్, రైస్ బకెట్, ఇట్లాంటి ఛాలెంజ్లు ఉన్నాయి కదా. మొక్కలు నాటండి, ఛాలెంజ్ చేయాలి. సెషన్ అయిపోతే కన్క్లూజన్ ఒక ఛాలెంజ్ ఉండాలా. నేను మీకు సెషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, మీరు అద్భుతంగా మాట్లాడగలుగుతారని ఛాలెంజ్ చేసి నేను సెషన్ స్టార్ట్ చేశాను. నేను చెప్పిన తర్వాత మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ రెట్టింపు అవుతుందని చెప్పి నేను సెషన్ స్టార్ట్ చేశాను. ఛాలెంజ్ ఇవ్వగలగాలి. ఆఫర్ విజన్ ఫర్ ఫ్యూచర్, ఫ్యూచర్ ఏదైతే ఆఫర్ ఉందో దాని గురించి చెప్పేటట్టు ఉండాలి. కొత్త పాయింట్స్ చెప్పదు, రాంగ్ పాయింట్ వేసి గట్టిగా రాంగ్ మార్క్ వేసి అక్కడ కొత్త పాయింట్స్ ఎక్కడ కన్క్లూజన్లో చెప్పదు. అందమైన ముగింపు కూడా మీకు రావాలి. ఇందాక మొబైల్ అడిక్షన్కి అందమైన ముగింపు చెప్పాను నేను, చెప్పలే కదా, చెప్పలే కదా. మొబైల్ అడిక్షన్ వరకు వెళ్ళాం, తర్వాత చెప్పలే కదా, చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తా. కన్క్లూజన్లో చెప్పాలని అక్కడ ఆపా, అట్లా ఊరిస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే, ఏంటి కన్క్లూజన్లో? ఈ మొబైల్ అడిక్షన్లో రాత్రి బెడ్రూమ్లోకి మొబైల్ ఫోన్ రావద్దని చెప్పాను కదా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, నువ్వు అటు తిరిగి మొబైల్ ఫోన్ గెలుక్కుంటా ఉంటే మీ ఆవిడ ఇటు తిరిగి గెలుక్కుంటా ఉంటుంది. భారతదేశంలో ఎటువంటి రెజల్యూషన్ జరగాలన్నా పార్లమెంట్లో జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో ఏం జరగాలన్నా కూడా అసెంబ్లీలో రెజల్యూషన్ జరుగుతుంది. కానీ మన ఇంట్లో ఏం జరగాలన్నా బెడ్రూమ్లో రెజల్యూషన్ జరిగిన తర్వాతే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. కానీ బెడ్రూమ్లో మాట్లాడే పరిస్థితి ఆడిది. ఆవిడ అటు తిరిగి గెలుక్కుంటున్నాడు, ఈయన ఇటు తిరిగి గెలుక్కుంటున్నాడు. ఇక మాట్లాడే పరిస్థితి ఆడిది. సో మనం ఏం చేయాలి? మొబైల్ ఫోన్ ఆడబడేసి రావాలి, హాల్లో పడేసి రావాలి. సార్ ఎవరైనా పోతే ఇక పోయేదాని గురించి ఆలోచిస్తావా? పోతే పోని, నువ్వేమైనా సీఎం వా పిఎం వా? పోయి టక్కన అందుకోవడానికి చచ్చిపోగానే రేపు పొద్దున పో. సార్ ఎవరైనా మా దగ్గరలో పోతే నువ్వు నా క్లాస్ విన్నావు కాబట్టి నువ్వు వింటావు, మీ ఆడింది కదా, ఆవిడ ఫోన్ ఆమె పక్కనే పెట్టుకుంటుంది, ఆమె కాల్ వస్తుంది కదా. లేదు సార్ నేను మొబైల్ ఫోన్ పెట్టినా, మా చెల్లె ఫోన్ చేస్తే రాత్రి 10ంటికి మా చెల్లె ఫోన్ చేస్తుంది, నువ్వు 10ంటికి మొబైల్ ఫోన్ హాల్లో పడేస్తావు, ఫోన్ ఎత్తావు, 2 రోజులు చూస్తుంది, 3 రోజులు చూస్తుంది. ఈవిడికి 10 గంటలకు చేస్తే ఫోన్ ఎత్తదు, 9ంటికి చేయాలి, 8ంటికి చేయాలి, మార్చుకుంటారు వాళ్ళ టైం. మనకేంటి మనకేంటి సార్? కంటిన్యూషన్గా మీకు మళ్ళీ చెప్తున్నా, కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏంటి అంటే మనం మారాలి. ఈ రింగ్ టోన్లు తీసేయండి, మళ్ళీ చెప్తున్నా, రింగ్ టోన్లు రింగింగ్స్ తీసేయండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి మొబైల్ ఫోన్స్. నీ మొబైల్ ఫోన్ కాల్ వచ్చిన విషయం నీకు మాత్రమే తెలవాలి, పక్కన తెలియాల్సిన అవసరం.
అది చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది బయట వాళ్ళకి, గమనించుకొని కావాలండి. పక్క వాళ్ళకి చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఎంత దేవుడు పాడబెట్టు, దేవుడు పాడబెట్టినావు బాగానే ఉంది, ఓకే. మందు తాగుతున్నప్పుడు దేవుడు పాడబెట్టినావు బాగుంటుందా? బాగుంటుందా? దానికి ఒక అర్థం ఉంటుంది కదా. చూసుకోండి, మనం పాటలు పెట్టేది దానికి వాల్యూ ఉండాలి. చూసుకోండి, ప్రతిదీ కూడా మనల్ని, అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. బుక్ మీద కవర్ ఉంటేనే ఆ బుక్ ఎలా ఉంటుందో గమనించినట్టుగా మనల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా నీ వేషం, భాష అన్ని గమనిస్తూ ఉంటారు. అన్నిటి మీద మనకు ఒక రకమైన పట్టు ఉండాలి. సో ఇది కన్క్లూజన్ ఎమోషనల్ గా చేయాలి. నేను మిమ్మల్ని ఎమోషనల్ పాయింట్ తీసుకెళ్ళానా? ఇప్పుడు తీసుకెళ్ళాను మిమ్మల్ని ఎమోషనల్ పాయింట్, అది రావాలా. అర్థమైందా? నేను ప్రాక్టికల్ గా చూపించిన. ఓపెనింగ్ ఎట్లా చేయాలి, ఎఫెక్టివ్ గా చేయాలి. మెయిన్ బాడీ ఎలా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. కన్క్లూజన్ ఎమోషనల్ గా కన్క్లూడ్ చేయాలి. ఒక పొలిటికల్ లీడర్ వచ్చినప్పుడు తనంతా మాట్లాడిన తర్వాత నా పార్టీకి ఓటేయి అని చెప్పిపోతాడు, గమనించుకోండి. గుడికి చందా అడగడానికి పోయినప్పుడు నువ్వు మొత్తం మాట్లాడి గుడికి చందా ఇవ్వండి అని అడుగు. ఒక ఛాలెంజ్ ఉండాలా, ఒక ఎమోషనల్ గా కన్క్లూడ్ చేసేటట్టు. తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు తెలంగాణ వాదాన్ని పట్టుకున్నారు, ఒక ఎమోషనల్ పాయింట్ పట్టుకున్నారు, అందుకే వచ్చింది. అట్లా మీరు కూడా ఎమోషనల్ గా దాన్ని పట్టుకొని దాన్ని ట్యూన్ చేయడం రావాలి మీకు. అప్పుడు మాత్రమే ప్రాపర్ గా మెసేషన్ వస్తుంది. నెక్స్ట్, లాస్ట్ స్లైడ్ చెప్పి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్, అవిస్తారం, అసందిగ్ధం, అవలంబితం, అవేదం. ఇది మీకు ఎక్కడా దొరకదు, స్పీడ్ గా చెప్పేస్తాను. అవిస్తారం అంటే మీరు ఏ పనికైతే వెళ్తారో ఆ పని గురించే మాట్లాడాలి, మిగతాది మాట్లాడొద్దు. ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుండి తీసుకున్న వర్డింగ్ ఇది. అవిస్తారం అంటే నువ్వు దేని గురించి అయితే వెళ్తున్నావో ఆ పని గురించి మాట్లాడు. గురువు గారు నేను వెళ్తున్నప్పుడు లారీ బస్సు ఢీకొని నాకు అనవసరం, అది నేను ఏ పనికి పంపించానో దాని గురించే మాట్లాడాలి. మీకు ఏ టాపిక్ ఇస్తే దాని గురించే మాట్లాడాలి, సైడ్ టాపిక్స్ మాట్లాడద్దు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. చాలా మంది టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడతారు. అవిస్తారం. అసందిగ్ధం. అసందిగ్ధం అంటే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు రాగాలు పలుకుతూ ఉంటారు. ఆ ఆ ఆ రాగాలు పలకొద్దు. అవలంబితం అంటే కొంతమంది అవలంబిస్తారు, క్లచ్ వర్డ్, పాజ్ వర్డ్స్ చెప్పాను ఇందాక. ఇకపోతే 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 అది ఉండకూడదు, ఇక అది కట్ చేయాలి. అవేధం, ఇది చాలా ఇంపార్టెంట్. అవేధం. అవేధం అంటే నాకు ఒక ఇద్దరు కావాలి, వాలంటీర్గా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ గురించి వాళ్ళని నా స్టోరీలో ఇన్వాల్వ్ చేసి చెప్తాను. ఎవరు వాళ్ళిద్దరు? ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సరే, ఓకే, థ్యాంక్ యూ. నలుగురు ఐదుగురు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళిద్దరిని తీసుకుందాం. పూర్ణ గారు నాకు నచ్చారు, ఫస్ట్ పూర్ణ గారిని తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ సంతోష్ గారిని తీసుకుందాం. నా స్క్రీన్ లో ఇటు సైడ్ అటు సైడ్ ఇద్దరు ఉన్నారు మీరు. ఓకే, పూర్ణ గారు అండ్ సంతోష్ గారు, రైట్. పూర్ణ గారు చాలా సిన్సియర్ మనిషి. తను ఉద్యోగం చేసి డబ్బుల్ని పోగేసుకొని 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 1 కోటి రూపాయలతో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్మెంట్ అయితే ఒక 50 లక్షలు వచ్చాయి. 50 లక్షలు కూడా పక్కన పెట్టుకున్నాడు. ఎందులో ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక అటు ఇటు ఆలోచిస్తే ఒక మనిషి ఒక సలహా ఇచ్చాడు. స్టాక్ మార్కెట్లో గనుక నువ్వు పెడితే నీకు డబుల్ అవుతాయని చెప్పాడట. ఆ ఇల్లు నమ్మేసి 1 కోటి రూపాయల ఇల్లు ప్లస్ ఆ 50 లక్షలు, రిటైర్మెంట్ వచ్చిన 50 లక్షలు, అవి రెండు పట్టుకెళ్ళి స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. సంతోష్ గారు ట్రైనరు. ఆయన మక్కుసటి మనిషి, ఆయన ముక్కుసూటి మనిషి. ఏం చెప్పాలనుకుంటున్నది యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాడు అంతే. ఎవరి గురించి ఆలోచించాడో, దేని గురించి ఆలోచించాడో, ఆయన ఏం చెప్పాలో చెప్పేస్తాడు అంతే. ఆయన ఆయన స్టాక్ మార్కెట్ సంబంధించి ఆయన తోపు కర్మగాలి. ఒక సెషన్కి సంతోష్ గారు ట్రైనర్గా వచ్చారు, పూర్ణ గారు
పార్టిసిపెంట్గా క్లాస్ వినడానికి వెళ్ళారు. సెషన్ మొత్తం జరుగుతుంది. పూర్ణ గారిని చూసి సంతోష్ గారు గుర్తుపట్టారు. పూర్ణ గారు, నేను మీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ మీరు నాకు తెలుసు అని చెప్పారు సంతోష్ గారు. ఓకే సార్, చెప్పండి సార్ అని. మీరు 1,50,00,000 పెట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారని చెప్పారు. అవును సార్. మీ డబ్బులు, మీకు రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు మీ ఇల్లు అమ్మేసి మొత్తం జీరో చేసుకుని మీరంతా స్టాక్ మార్కెట్లో పెట్టారండి. అవును సార్, బాగా చెప్పారండి. మీకు ఇప్పుడు తెలుసా? ఇప్పుడు డబ్బులు ఎంతున్నాయో తెలుసా అంటే తెలియదండి అని చెప్పాడు. ఇప్పుడు డబ్బులు ఎంతున్నాయో తెలుసా అంటే తెలియదండి. మీరు 1,50,00,000 పెడితే మీకు ఇప్పుడున్న డబ్బులు ప్రజెంట్ మనీ వాల్యూ జస్ట్ 25 lakhs ఉందని చెప్పారు. 1,50,00,000 ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ అని గుండెను పట్టుకొని అలా అలా కింద పడిపోయి చనిపోయారు. పూర్ణ గారిని చంపిన నరహంతకుడు ఎవరు? భయం. ఎవరు ఎవరు మాట్లాడరు? ఎవరో ఒకరు చెప్పండి. ఎవరు చంపారు? న్యూస్ న్యూస్ కాదు, భయం కాదు, ఎవరు నేనే చంపారు? ఆ ఫీలింగ్స్. సంతోష్ గారు చంపారు. నరహంతకుడు ఎవరు? సంతోష్ గారు చంపారు. ఈ మాట చెప్తే చేయెత్తేవాడిని కాదు కదా సార్ మరి. సంతోష్ గారు చంపారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ విధం ఎదుటి వారి గుండెలు బద్దలయ్యే విధంగా మనం మాట్లాడద్దు. చాలా ప్రేమగా మాట్లాడాలి. క్రీమ్ వేస్తూ మాట్లాడతాడు కదా, చాలా ప్రేమగా మాట్లాడాలి. నీకు తెలుసు మందు తాగొద్దని, నీకు తెలుసు ప్యాకెట్ ఆడొద్దని, నీకు తెలుసు డ్రగ్స్ తీసుకోవద్దని, కానీ పిల్లలకు తెలియదు కదా. దాన్ని ఎలా కన్వే చేయాలా, అది నీకు రావాలి. ఆ పాయింట్ నీకు రావాలి. ఆ ఫీలింగ్స్ నుండి ఎలా బయటికి రావాలి, ఆ పాయింట్ నీకు రావాలా. అప్పుడు కదా నువ్వు రావాల్సింది, అప్పుడు కదా నీకు చెప్పాల్సింది. సో ఆ వ్యధం అంటే ఇది. అవిస్తారంటే నువ్వు ఏ పనికి పోతున్నావు అది దాని గురించే మాట్లాడాలా. అసందిగ్ధం అంటే నీకు రాగాలు పలుకుతావు నువ్వు, ఆ కచేరీ ఏదైతే ఉందో తగ్గించుకోవాలా. అవలంబిత అంటే క్లచ్ వర్డ్స్ పాజ్ వర్డ్స్ తీసేయాలి. ఆ విధం అంటే ఎదుటివాడి గుండెలు బద్దలే విధంగా నువ్వు మాట్లాడద్దు. నెక్స్ట్ స్లైడ్. వెజ్ పెప్ గురించి మాట్లాడుతున్నాను. వాయిస్ మాడ్యులేషన్ ఉండాలా, ఐస్ ఐ కాంటాక్ట్ ఉండాలా, గెస్చర్ ఉండాలా, పోస్టర్ ఉండాలా, ఎంపసైజ్ ఉండాలా, పాజ్ ఉండాలా. వాయిస్ మాడ్యులేషన్ మీకు ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడాను. నా వాయిస్ నుండి మీరు గమనించుకోవచ్చు. నేను చాలాసార్లు అప్పుకు తీసుకెళ్తున్నా, చాలాసార్లు డౌన్ అవుతున్నా. వాయిస్లో రిథమిక్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. వాయిస్ మాడ్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ ఉండాలా. ఆడియన్స్ని చూస్తున్నప్పుడు యూ షేప్లో చూడాలి, వి షేప్లో చూడాలి, డబ్ల్యూ షేప్లో చూడాలి, హెచ్ షేప్లో చూడాలి. ఇది గమనించుకోండి. ఐతోనే మాట్లాడాలి. నేను చాలా మందిని ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడుతాను, మీరు గమనించుకుంటూ ఉండొచ్చు. సరితా మేడం అని చెప్పాను, ఇంకోళ్ళు చెప్పాను, ఇంకోళ్ళు. నేను ఐ కాంటాక్ట్ చేస్తుంటే వాళ్ళు నా వైపు చూసి మాట్లాడుతున్నట్టు ఉన్నట్టు మీరందరూ నా వైపు చూస్తూ వింటున్నారు. ఎస్ఆర్నో ఐ కాంటాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్పీకర్స్ అలా చేయరు, కానీ ఐ కాంటాక్ట్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి. ఆడియన్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో మనకి ఇక్కడ తెలవాలి. మీరు ఇక్కడ చాలా మంది అన్నం తిన్నారు, మీరు ఏం తింటున్నారు కూడా నేను చెప్పగలను. ఎంతమంది టిఫిన్ తిన్నారో నేను చెప్పగలను. ఓకే, ఎంతమంది బాదం పప్పు తిన్నారో నేను చెప్పగలను. ఓకే, రైట్. సెషన్ జరుగుతున్నప్పుడే. నెక్స్ట్ గెస్చర్. గెస్చర్ వేరు, పోస్చర్ వేరు. గెస్చర్ అంటే పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడడం. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, హ్యాండ్ ఇలా చూపిస్తూ మాట్లాడుతూ దాన్ని గెస్చర్ అంటారు. పోస్చర్ అంటే టోటల్ పైనుండి కిందికి బాడీ మొత్తాన్ని పోస్చర్ అంటారు. ఇలా నిలబడి మాట్లాడితే అతి వినయంగా మాట్లాడుతున్నట్టుగా, ఇలా మాట్లాడి ఛాతీలు విడదీసుకొని మాట్లాడితే పొగరుగా మాట్లాడుతున్నట్టుగా, రకరకాలుగా మీ పోస్చర్ చూపిస్తుంది. మీ పోస్చర్ని బట్టి ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ది ఎంపసైజ్. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, ఒక స్టేట్మెంట్ పట్టుకుందాం మనం. ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే,
స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ ఏంటి అంటే నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టిందని స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏంటి? నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టిందని స్టేట్మెంట్. మీ ఫ్రెండ్ నువ్వు మీరిద్దరు ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ చూశాడు నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టిందని స్టేట్మెంట్. దీని మీనింగ్ ఎలా మారిపోతుంది చూడండి. నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టింది, వాడి బాధ ఏంది? నేను ఎవరికి చెప్పనురా బాబు అని చెప్తున్నాడు. నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టిందని. సిగ్గులేదా నీకు? మీ ఆవిడ కొట్టిందని నీకని చెప్తున్నాడు ఆడ. మీ ఆవిడ చీపిరితో కొట్టిందని. నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టింది, చీపిరితో కొట్టిందిరా నిన్ను, చీపిరితో కొట్టిందని చెప్తున్నాడు. నేను ఎవరికి చెప్పను మీ ఆవిడ చీపిరితో కొట్టింది. కొట్టింది దగ్గర బలంగా చెప్తున్నాడు. కొట్టింది అనేది పెయిన్ అనిపించింది వాడికి, అది చెప్తున్నాడు. 4 చోట్ల స్ట్రెస్ చేసి మాట్లాడా నేను. 4 చోట్ల స్ట్రెస్ చేసి మాట్లాడారు. 4 చోట్ల మీనింగ్స్ మారిపోతా అంటే కొద్దిగా బలం వస్తూ మీనింగ్ మారుతూ వెళ్ళింది. అవునా కాదా? అవునా కాదా? ఎస్. మీరు కూడా ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి, అది మీకు రావాలి, అది నేర్చుకోవాలి, అది కావాలి. అందుకే అక్కడ వెజ్ పెప్ అని పెట్టాను. పాజ్. పాజ్ గురించి మాట్లాడతాను ఒక్క నిమిషం. భారతదేశం మొదటి ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? జవహర్లాల్ నెహ్రూ. నేను వాటర్ తాగి వచ్చా, నేను చిన్న పాజ్ ఇచ్చా. ఇది పాజిటివ్ పాజ్, ఇది పాజిటివ్ పాజ్. తన గుర్తు లేకపోతే ఆగిపోతే దాన్ని నెగిటివ్ పాజ్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి నెగిటివ్ పాజ్కి పాజిటివ్ పాజ్కి. పాజ్ ఇస్తూ మాట్లాడినప్పుడు ఆ పాజ్కి మళ్ళీ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవుతూ మళ్ళీ కనెక్ట్ చేసుకోవడం రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. వెజ్ పెప్ గుర్తుపెట్టుకోండి. వి అంటే వాయిస్ మాడ్యులేషన్, ఈ అంటే ఐ కాంటాక్ట్, గెస్చరు, పోస్చరు, ఎంపసైజ్ అండ్ లాస్ట్ ది పాజ్. నెక్స్ట్ ట్రయాంగిల్. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇది వస్తే మీకు అన్నీ వచ్చేసినట్టే. మీ సెషన్ అద్భుతంగా ఉండడానికి ఇది వస్తే చాలు. ఇది చూడండి ఒకసారి. విషయం ఏంటి, వివరాలు సేకరించాలా, ఏం చెప్పాలో నీకు రావాలా ఫస్ట్. ఇది ట్రయాంగిల్ అందరూ కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ది ఎవరికి చెప్పాలి, ఆడియన్స్ ఎవరు నీకు ముందే తెలవాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్లా, బ్యాంకర్సా, వాళ్ళు ఎవరు నీకు ముందు తెలవాలి. దాని దగ్గర నువ్వు ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకుంటావు. ఎంత సమయం చెప్పాలి, గంటలో ఎంత సమయం చెప్పాలి. ప్రసంగ పాఠం సిద్ధం చేసుకోవాలి. పీపీటీ ముందే క్రియేట్ చేసుకోవాలి. ప్రసన్న వందనంతో స్టార్ట్ చేయాలి, నవ్వుతూ స్టార్ట్ చేయాలి. అందుకే మిమ్మల్ని అందరూ నవ్విస్తూ స్టార్ట్ చేశాను నేను. ఇంట్రడక్షన్ వివరించాలి. స్టార్టింగ్ లోనే ఉత్సుకత రేపించే విధంగా మెస్ అయ్యా, ట్రయాంగిల్ చెప్తా, ఇంకోటి చెప్తా అని మిమ్మల్ని అక్కడ క్వశ్చన్ వేసుకుంటూ మిమ్మల్ని తీసుకొచ్చాను. ముఖ్యమైన పార్ట్ అని చెప్పాలి. మెయిన్ బాడీ మీ అంతా వివరించాను ఎలా ఉండాలి ఏంటనేది. స్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్ చెప్తూ మాట్లాడుతూ ఉండాలి. అది మీకు చెప్పాను, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంటుందని. విజువల్ ఎయిడ్స్ ఉండాలా. పీపీటీలో అంతా కలర్ఫుల్గా విజువల్ ఎయిడ్స్ తయారు చేసుకొని వచ్చాను. అందమైన ముగింపు ఉండాలా. నా సెషన్కి ఇప్పుడు అందమైన ముగింపు ఇవ్వబోతున్నాను. ఇందాక చెప్పాను కదా మొబైల్ అడిక్షన్, అట్లా ఇక్కడ కూడా అందమైన ముగింపు ఇవ్వాలి. అందమైన ముగింపు ఎలా ఉండాలనే దాని గురించి నీ సెషన్ ఇది చెబితే అది క్లోజ్ అయ్యి కన్క్లూజన్ అయ్యి సూపర్గా చెప్పాడు ఈరోజు అనుకునేటట్టు ఉండాలి మీ సెషన్. లాస్ట్ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవాలి. ఇది ఒక సెషన్ సంబంధించి ఏం చేయాలనేది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు మన సెషన్ సంబంధించి వద్దాం. నెక్స్ట్ క్లిక్. ఏముండదు, ఖాళీ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్. ఒక విషయంతో సభా వేదికపై వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి హావభావాలతో ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ప్రాక్టీస్, వసదారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. నేను చెప్పిన 2 గంటల సెషన్ అంతా ఈ ఒక్క పారాగ్రాఫ్ లో వచ్చింది, కావాలంటే గమనించుకోండి. ఒక విషయం, ఒక కంటెంట్ సభా వేదికపై వెళ్ళడంతో ఎటువంటి పొరపాటు లేకుండా
కొంతమంది మెట్లు ఎక్కేటప్పుడు జారి పడిపోతారు, జాగ్రత్త మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, ఎంత చెప్పాను. చక్కటి హావభావాలతో ఎక్స్ప్రెషన్స్ ఉండాలని చెప్పాను. ప్రేక్షకుల హృదయాలు గెలవాలి, ఆడియన్స్ ని మనం ఎలా మన వైపు తిప్పుకోవాలో, ప్రేక్షకుల హృదయాలు గెలవాలి అంటే ప్రాక్టీస్ గురించి నేను 10 టైం ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్పాను. వస్త్రధారణ, నేను చాలా సింపుల్ గా ఉంటానండి. నేను టీ షర్ట్ వేసుకొని వెళ్తానంటే కుదరదు. నువ్వు భీముడి వేషం వేసావంటే గద ఎత్తాల్సిందే. ఇది బరువుగా ఉంటుందండి అంటే కుదరదు. మన ట్రైనర్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, బ్లేజర్. సో ఆ బ్లేజర్ వేసుకొని రావాల్సిందే, కింద షూస్ ఉండాల్సిందే. ఇదంతా మీకు రేపు ఎల్లుండి సెషన్లో చెప్తారు. భాష, లాంగ్వేజ్ సంబంధించి అక్కడ ఆడియన్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ మాట్లాడాలి, హిందీ లాంగ్వేజ్ అయితే హిందీ మాట్లాడాలి. అక్కడ ఉన్న ఆడియన్స్ ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్లో ఆ లాంగ్వేజ్లోనే మనం మాట్లాడాలి. స్వరం, వాయిస్ మాడ్యులేషన్ ఇవ్వాలి. మంచి వక్త, ఇది రావాలా. మంచి వక్త అంటే మంచి శ్రోత అయితేనే మంచి వక్త అవుతాడు. అందమైన ముగింపు, నేను ఆల్రెడీ అందమైన ముగింపు గురించి చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ సెషన్కి అందమైన ముగింపు ఏంటో ఒకసారి చూసుకోండి. సెషన్ ఎవరైనా చెప్తారు కానీ అందమైన ముగింపుతో చేయడం రావాలి. అది అక్కడ అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. నీ అందమైన ముగింపు అనేది భలే చెప్పాడు ఈసారి, ఇది నాకు కావాలి, ఇది నేను కోరుకుంటున్నాను అనేటప్పుడు ఉండాలి. అలవాటు చేసుకోవాలి. అలవాటుని ఎందుకు రాశానంటే న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. చాలా మంది మర్చిపోయారు, మళ్ళీ చెప్తున్నాను. న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. టీవీలో వార్తలు చూడడం అలవాటు చేసుకోండి. అలాగే సాంగ్స్, డ్యాన్సులు చూడడం అలవాటు చేసుకోండి. డ్యాన్సులు, సాంగ్లు మాకేం పని సార్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా పలుకుతున్నారో గమనించండి. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్స్తో డ్యాన్స్ చేస్తున్నారో గమనించండి. ఇది అలవాటు చేసుకోండి. లాస్ట్ స్లైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫస్ట్ స్పీచ్ అంటూ మీరు స్టార్ట్ చేసి నాకో జబ్బు ఉంది అందరిని చూస్తూ మాట్లాడేది మీరు